VCD నెంబర్ 657, జైపూర్, రాజస్థాన్. ఓం శాంతి. ఈరోజు రాత్రి క్లాస్ అయ్యింది. 29 ఆగస్టు 1967. ఇదయ్యింది జ్ఞాన మార్గం. మరియు అదయ్యింది భక్తి మార్గం. జ్ఞాన మార్గం అనగా పరిచయం ఉన్న మార్గం. మంచిది. భక్తి మార్గంలోని పరిచయం అనేది ఉండదా? భక్తి మార్గంలోని ఏమీ తెలిసేది కాదా ఏంటి? తెలియడం అయితే తెలుసు, కానీ ఏవైతే తెలుసో అవన్నీ పనికిరాని విషయాలు అయ్యాయి. పనికి వచ్చే విషయాలు ఏమీ కూడా లేవు. ఎందుకు? భక్తి మార్గంలో పనికొచ్చే విషయాలు ఏమీ లేవు. ఎందుకని పనికి వచ్చే విషయాలు లేవు? స్టూడెంట్ ఏదో అన్నారు. ఎందుకంటే ఏదైతే భక్తి మార్గంలో తెలుసో అవి దుఃఖం వైపుకు తీసుకువెళ్ళేటటువంటివి అయ్యాయి. మరియు ఇదయ్యింది జ్ఞాన మార్గం. తెలుసు, పరిచయం ఉంది, జ్ఞానం ఉంది. ఏ విషయం యొక్క జ్ఞానం అయ్యింది? సత్యం యొక్క జ్ఞానం. సత్యం ఏంటయ్యింది? సుఖాన్ని ఇచ్చేటటువంటిది ఏదైతే ఉంటుందో అదయ్యింది సత్యం. దుఃఖాన్ని ఇచ్చేటటువంటిది ఏదైతే ఉంటుందో అది అసత్యం అయ్యింది. దుఃఖదాయి అయ్యారు రావణుడు, మరియు సుఖదాయి అయ్యారు రాముడు. సుఖాన్ని ఇచ్చేటటువంటి వారు ఒక్కరయ్యారు, మరియు దుఃఖాన్ని ఇచ్చేటటువంటి రావణుడి యొక్క తలలు అనేకమైనవి అయ్యాయి. అవి ముఖ్యుడుగా అయ్యి కూర్చొని ఉన్నాయి. ఒక్కరయ్యారు సుఖదాత, మిగతా వారందరూ దుఃఖదాతలు. అయితే సత్యమని దేనిని అనడం జరుగుతుంది? జ్ఞానం అని దేనిని అనడం జరుగుతుంది? ఏదైతే సత్యమైనది ఉంటుందో అది సుఖాన్ని ఇచ్చేటటువంటిది అయ్యింది. ఏదైతే అసత్యం ఉంటుందో అది దుఃఖాన్ని ఇచ్చేటటువంటిది అయ్యింది. ప్రపంచంలో అయ్యిందంతా భక్తి మార్గం. మొత్తం ప్రపంచంలోని ఏదైతే భక్తి మార్గం అజ్ఞాన మార్గం ఉందో అది ఎందువలన అజ్ఞాన మార్గం అయ్యిందంటే ఎందుకంటే దుఃఖం వైపుకు తీసుకొని వెళ్తాయి. ప్రపంచం ఏ వైపుకు వెళ్తుంది? 2500 సంవత్సరాల హిస్టరీ మనుషుల దగ్గర హాజరై ఉంది.
दुनिया सुख की ओर जा रही है ప్రపంచం సుఖం వైపుకు వెళ్తుందా या दुख की ओर जा रही है? లేక దుఃఖం వైపుకు వెళ్తుందా? दुख बढ़ता जाता है దుఃఖం పెరుగుతూ వెళ్తుంది और सुख మరియు సుఖం घटता जाता है। తగ్గిపోతూ వెళ్తుంది. तो दुख की ओर जाना అయితే దుఃఖం వైపుకు వెళ్ళడం माना अज्ञान मार्ग में है, మరియు అజ్ఞాన మార్గంలోని ఉన్నాము. और सुख की ओर जाना మరియు సుఖం వైపుకు వెళ్ళడం माना ज्ञान मार्ग में। అనగా జ్ఞాన మార్గంలో ఉన్నాము. सुख సుఖం स्वरूप స్వరూపం और दुख स्वरूप। మరియు దుఃఖ స్వరూపం. आत्मा सुख स्वरूप है, ఆత్మ సుఖ స్వరూపమైనదా शांति स्वरूप है, శాంతి స్వరూపమా? लेकिन अभी क्या है? కానీ ఇప్పుడు ఏమయ్యింది? दुख स्वरूप है। దుఃఖ స్వరూపమయ్యింది. ऐसा कोई मनुष्य मात्र सृष्टि पर नहीं है అలా ఏ మనుష్య మాత్రుడు ఈ సృష్టి మీద లేరు. जो कहे ఎవరైనా ఒకవేళ అనినట్లయితే कि दुख और अशांति हमारे पास नहीं आ सकती। దుఃఖం అశాంతి మా దగ్గరికి రాలేదు అని. सब सुख शांति के भिखमंगे हैं। అందరూ సుఖశాంతి యొక్క భిఖారీలయ్యారు. मन सब सत्य से दूर है అనగా సత్యం నుండి అందరూ దూరంగా ఉన్నారు और असत्य से चिपके हुए हैं। మరియు అసత్యమని అంటిపెట్టుకొని ఉన్నారు. सत्य సత్యం एक बाप सत्य ఒక్క తండ్రి సత్యం और अनेक है మరియు असत्य। అనేకమయ్యారు అసత్యం. ये झूठ खंड, ఇది అవ్వనే అయ్యింది అసత్యపు ఖండం. झूठ खंड में सब झूठे। అసత్యపు ఖండంలో అందరూ అసత్యమైన వారయ్యారు. झूठे लेना, झूठे देना, झूठे भोजन, झूठ चबेना। झूठाई लेना झूठाई देना झूठाई भोजन झूठ चबैना. हर बात में झूठ ही झूठ। ప్రతి విషయంలో అసత్యమే అసత్యం. बाप आकर सत्य बताते हैं, తండ్రి వచ్చి సత్యాన్ని చెబుతారు. बाप है ही सत्य चित्त आनंद। తండ్రి అవ్వడమే అయ్యారు సత్యచిత్త అనంత స్వరూపుడు. सच्चा है, సత్యమైన వారయ్యారు, चैतन्य है చైతన్యమైన వారయ్యారు और మరియు आनंद स्वरूप है। ఆనంద స్వరూపుడయ్యారు. आनंद स्वरूप माना सुख स्वरूप है। ఆనంద స్వరూపుడు అంటే సుఖ స్వరూపుడయ్యారు. तो सत्य बाप आकर बताते हैं అయితే సత్య తండ్రి వచ్చి చెబుతారు. कि अज्ञान क्या है ఏమనంటే అజ్ఞానం అంటే ఏంటి और ज्ञान क्या है, మరియు జ్ఞానం అంటే ఏంటి. दोनों की पहचान देते हैं। రెండింటి యొక్క పరిచయాన్ని ఇస్తారు. अज्ञानी मनुष्य అజ్ఞాని మనుష్యులు अज्ञानता की दुनिया में पड़ा है, అజ్ఞానత ప్రపంచంలో పడి ఉన్నారు. उसको पता नहीं है सत्य क्या है వారికి తెలియదు సత్యం అంటే ఏంటి और असत्य क्या है। మరియు అసత్యం అంటే ఏంటి. ऐसे तो बड़े बड़े जज बैठे हुए हैं, అలా అయితే పెద్ద పెద్ద జడ్జిలు కూర్చొని ఉన్నారు, जजमेंट देने वाले। జడ్జిమెంట్ని ఇచ్చేటటువంటి వారు. इस बात का जजमेंट देते हैं। ఏ విషయం యొక్క జడ్జిమెంట్ని ఇవ్వటం జరుగుతుంది? सत्य क्या है, సత్యం ఏంటి, असत्य क्या है, అసత్యం ఏంటి, न्याय क्या है, న్యాయం ఏంటయ్యింది, अन्याय क्या है। అన్యాయం ఏంటయ్యింది. बड़े बड़े धुरंधर बैठे हुए हैं, పెద్ద పెద్ద దృఢమైన వారు కూర్చొని ఉన్నారు. लेकिन फिर भी కానీ అయినా सत्य सामने नहीं आता, సత్యం ఎదురుగా రాదు. झूठ ही झूठ बढ़ता जाता है। అసత్యమే అసత్యం పెరిగిపోతూ వెళ్ళిపోతుంది. अभी सत्य बाप आकर के बताते हैं, ఇప్పుడు సత్య తండ్రి వచ్చి చెబుతారు सत्य का निचोड़ है సత్యం యొక్క సారం అయ్యింది
आत्मा ज्योतिर्बिंदु। ఆత్మ జ్యోతిర్బిందువు. इस स्वरूप में अगर टिकेंगे ఆ స్వరూపంలో ఒకవేళ స్థిరమైనట్లయితే तो सत्य की पहचान होती जाएगी। అప్పుడు సత్యం యొక్క గుర్తింపు అనేది అవుతూ వెళ్తుంది. सत्य है आत्मा, సత్యమయ్యింది ఆత్మ, असत्य है शरीर। అసత్యమయ్యింది శరీరం, देह, దేహం. देह के 5 तत्व। దేహం యొక్క పంచతత్వాలు. जहाँ देह के 5 तत्व हैं, ఎక్కడైతే దేహం యొక్క పంచతత్వాలు ఉంటాయో भले चैतन्य में है భలే చైతన్యంలో ఉన్నాయి, तो भी అయినా కూడా उनमें काम, क्रोध, मोह, अहंकार దానిలోని కామ, క్రోధ, అహంకారం भरा रहता है। నిండి ఉంటుంది, देहभान भरा रहता है, దేహ భానం నిండి ఉంటుంది. क्योंकि आत्मा अपन को देह समझ लो। ఎందుకంటే ఆత్మ స్వయాన్ని దేహం అనుకుని కూర్చొని ఉంది. देहभान आने से, देह अहंकार आने से దేహ భానం రావడంతో, దేహ అహంకారం రావడంతో अज्ञानता की ओर बढ़ते जाते हैं। అజ్ఞానత వైపుకు వెళ్ళిపోతూ ఉండడం జరుగుతుంది. आत्माभिमान आने से ఆత్మాభిమానం రావడంతో सत्य की ओर बढ़ते जाते हैं। సత్యం వైపుకు వెళ్తూ ఉండడం జరుగుతుంది. अभी बाप आया हुआ है सत्य, ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు సత్యమైన వారు, बताते हैं कि सत्ययुग आने वाला है సత్యుగం రానున్నది और झूठ खंड మరియు అసత్యపు ఖండం जाने वाला है। వెళ్ళనున్నది. ज्ञान की दुनिया आने वाली है, జ్ఞాన ప్రపంచం రానున్నది. सत्य की दुनिया सत्युग आने वाला है సత్యపు ప్రపంచం సత్యుగం రానున్నది और अज्ञानता की दुनिया झूठ खंड మరియు అజ్ఞానత ప్రపంచం అసత్యపు ఖండం खलास होने वाला है। సమాప్తవ్వనున్నది. ये देह की दुनिया है। ఇది దేహం యొక్క ప్రపంచం అయ్యింది. देह की दुनिया में దేహం యొక్క ప్రపంచంలోని 5 तत्वों की भी प्रधानता है పంచతత్వాల ప్రాధాన్యత కూడా ఉంది और 5 विकारों की भी మరియు పంచ వికారాలది కూడా प्रधानता है। ప్రధానత ఉంది. 5 विकारों का बाप है देहाभिमान। పంచ వికారాల యొక్క తండ్రి అయ్యారు దేహాభిమానం. और देह की మరియు बनावट होती है 5 तत्वों से। దేహం యొక్క ఆకృతి తయారవుతుంది పంచతత్వాలతోని. तो 5 तत्व అయితే పంచతత్వాలు देह का దేహం యొక్క सार, సారం, जिनसे 5 तत्व वाला शरीर बनता है। దానితోని పంచతత్వాల శరీరం అనేది తయారవుతుంది. और आत्मा మరియు ఆత్మ 5 तत्वों के बने हुए शरीर से बिल्कुल भिन्न। పంచతత్వాల శరీరంతో తయారైనటువంటిది దానితోని పూర్తిగా భిన్నమైనదయ్యింది. इतनी भिन्न ఎంత భిన్నం అంటే कि आत्मा सदा सत्य है ఏమనంటే ఆత్మ సదా సత్యమైనదయ్యింది और देह మరియు దేహం सदा असत्य है। సదా అసత్యమైనదయ్యింది. कुछ पता नहीं, ఏమీ తెలియదు. ये देह आज है ఈ దేహం ఈ రోజు ఉంటుంది और कल మరియు రేపు न रहे। లేకపోయినా కూడా विनाशी వినాశి. सत्य है अविनाशी సత్యమయ్యింది అవినాశి और देह है మరియు దేహం అయ్యింది विनाशी। వినాశి. देह के 5 तत्व भी विनाशी। దేహం యొక్క పంచతత్వాలు కూడా వినాశి. तो क्या सत्युग में మరేంటి సత్యుగంలోని देवताओं को देह नहीं होगी? దేవతలకి దేహం అనేది ఉండదా? है? देह तो होगी, దేహం అయితే लेकिन ఉంటుంది, देह का भान కానీ దేహం యొక్క नहीं होगा। దేహం యొక్క భానం అనేది ఉండదు. और उसे झूठ करने की दुनिया में మరియు ఈ అసత్యపు ఖండ ప్రపంచంలోని देह का भान तो मैं इतना पैसे वाला, దేహం యొక్క భానం అనేది చాలా ఉంటుంది. నేను ఇంత డబ్బులున్నవాడినయ్యాను, मैं इतने मर्तबे वाला हूँ, నేను ఇంత
గౌరవం ఉన్నవాడిని, मेरी इतनी पोजीशन है। నాది ఎంత పొజిషన్ అయ్యింది. तो ये जो देह भान है అయితే ఈ దేహ భానం ఏదైతే ఉంటుందో वो देह भान ही झूठ है। ఆ దేహ భానమే అసత్యమైనది అయ్యింది. झूठ खंड की दुनिया में అసత్యపు ఖండ ప్రపంచంలోని झूठ आता है रावण से, అసత్యం వస్తుంది రావణుడు నుండి. और रावण अज्ञानता ही सिखाता है। మరియు రావణుడు అజ్ఞానతనే నేర్పిస్తాడు. क्या? ఏంటి? अजानता। అజంతా. शास्त्र बाद में बने। శాస్త్రాలు తర్వాత తయారయ్యాయి. क्या? ఏంటి? शास्त्र तो बने बाद में, శాస్త్రాలు తయారయ్యాయి लेकिन తర్వాత. अजंता अलोरा की गुफाएं पहले बनी। కానీ అజంతా ఎల్లోరా గుహలు మొదట తయారయ్యాయి. वहाँ से शुरू हुआ तो हुई मनुष्य की अज्ञानता की। అక్కడి నుండి ప్రారంభమయ్యింది మనుష్యుల యొక్క అజ్ఞానతది. उन गुफाओं में ఆ గుహల్లో ज्ञान के नाम पर జ్ఞానం అనే పేరు మీద अज्ञानता के चित्र बना दिए गए। అజ్ఞానత యొక్క చిత్రాలని తయారు చేసేయటం జరిగింది. जो चित्र बने ఏవైతే చిత్రాలు తయారు చేయబడ్డాయో उनमें వాటిల్లోని सत्य था या असत्य था? సత్యం ఉండేదా లేక అసత్యం ఉండేదా? सच्चाई थी సత్యత ఉండేదా या झूठापन ज्यादा था? లేక అసత్యపతనం ఎక్కువగా ఉండేదా? हैं? అసత్యపతనం ఎక్కువగా ఉండేదని స్టూడెంట్ అన్నారు. नहीं, కాదు. उन चित्रों में चित्रकार ने ఆ చిత్రాలలోని చిత్రకారుడు जो भाव भंगियां भरी थी ఏవైతే భావ భంగిమల్ని నింపటం జరిగిందో उसमें सच्चाई तो थी, వాటిల్లో సత్యత అనేది ఉండేది. लेकिन चित्र बनाने वाले कौन थे? కానీ చిత్రాలని తయారు చేసేటటువంటి వారు ఎవరయ్యారు? हैं? भगवान था స్టూడెంట్ అన్నారు దేహదారులని. భగవంతుడయ్యారా या देहधारी मनुष्य थे? లేక దేహధారి మనుషులు అయ్యేవారా? देहधारियों ने वो अजंता एलोरा एलिफेंटा के चित्र बनाए। దేహధారులు ఆ అజంతా ఎల్లోరా ఎలిఫెంటా చిత్రాలను తయారు చేయటం జరిగింది गुफाओं में। గుహల్లోని. और जिन मनुष्यों ने बनाए మరియు ఏ మనుష్యులైతే తయారు చేయటం జరిగిందో वो मनुष्य स्वयं स्थिति में स्थित होने वाले देवता थे ఆ మనుష్యులు స్వయం స్థితిలో స్థిరమయ్యేటటువంటి దేవతలు అయ్యేవారా या परचिंतन करने वाले थे? లేక పరచింతన్ని చేసేటటువంటి వారయ్యారా? मनुष्य थे। మనుష్యులై ఉండేవారు. मन जिनको होता है उनको कहते हैं मनुष्य। మనసు ఎవరికైతే ఉంటుందో వారిని అనడం జరుగుతుంది మనుష్యులు అని. मन क्या करता है? మనసు ఏం చేస్తుంది? चंचलता करता है। చంచలతని చేస్తుంది. तो चंचलता से जिनका जन्म हुआ అయితే చంచలతతోని ఎవరి జన్మ అయితే జరిగిందో वो है असत्य। అదయ్యింది అసత్యం. और बाप आकर के राजयोग सिखाते हैं। మరియు తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. मन को क्या बनाते हैं? మనసుని ఏం చేస్తారు? अमन बनाते हैं। అమన్గా తయారు చేస్తారు. मन మనసు स्थिर हो जाता है, స్థిరమైపోతుంది. जैसे कि मन है ही नहीं, ఏ విధంగాను అంటే మనసు లేనే లేదు, एकाग्र हो जाता है। ఏకాగ్రం అయిపోతుంది. मन जब एकाग्र हो जाता है మనసు ఎప్పుడైతే ఏకాగ్రం అయిపోతుందో तो आत्मा बन जाती है। అప్పుడు ఆత్మగా తయారైపోతుంది. आत्मिक स्थिति जो पक्की होती है ఆత్మిక స్థితి ఏదైతే పక్కా అవుతుందో वो नंबरवार होती है। అది నెంబర్ వారుగా అవుతుంది. सतयुग में जो भी సత్యుగంలో देवताएं होंगे ఎంతమంది అయితే దేవతలు ఉంటారో वो सब एक जैसी आत्मिक स्थिति वाले होंगे వారందరూ ఒకవలే ఆత్మిక స్థితి కలిగిన వారై ఉంటారా या नंबरवार होंगे? లేక నెంబర్ వారుగా ఉంటారా?
सबकी 16 कला संपूर्ण स्टेज होगी, అందరిది 16 కళల సంపూర్ణ స్టేజ్ అనేది ఉంటుందా? वो तो होगी, అదైతే ఉంటుంది. लेकिन फिर भी కానీ మళ్ళీ అయినా जो आत्मा आत्मिक स्थिति में ऐसी स्थित हो जाए ఏ ఆత్మ అయితే ఆత్మిక స్థితిలో ఏ విధంగా స్థిరమైపోవాలంటే कि सारी मनुष्य सृष्टि का ज्ञान उसमें समा जाए, మొత్తం మనుష్య సృష్టి యొక్క జ్ఞానం అంతా దానిలోని ఇమిడిపోవాలి. पूरा ड्यूरेशन పూర్తిగా డ్యూరేషన్ 5000 वर्ष का 5000 సంవత్సరాలది. उस बुद्धि में ఆ బుద్ధిలోని आत्मा में समाया हुआ हो, ఆత్మలోని ఇమిడి ఉండేదై ఉండాలి. तो कहेंगे संपन्न आत्मा, అప్పుడు అనడం జరుగుతుంది సంపన్నమైన ఆత్మ అని. संपूर्ण आत्मा। సంపూర్ణ ఆత్మ. अगर कोई आत्मा दो जन्म या 2 दिन भी कम जन्म लेती है, ఒకవేళ ఏదైనా ఆత్మ 2 జన్మలు 2 రోజులు తక్కువగా తీసుకున్నా కూడా 5000 वर्ष के ड्यूरेशन, 5000 సంవత్సరాల డ్యూరేషన్లోని तो उसको संपूर्ण नहीं कहते, అప్పుడు దానిని సంపూర్ణం आत्मा नहीं कहते। ఆత్మ అని అనడం జరగదు. 16 कला संपूर्ण तो होगी, 16 కళలు సంపూర్ణంగా అయితే ఉంటుంది. लेकिन కానీ कुछ न कुछ परसेंटेज में ఎంతో కొంత పర్సెంటేజ్లోని आत्मिक स्थिति में ఆత్మిక స్థితిలోని अंतर पड़ जाएगा। తేడా అనేది వచ్చేస్తుంది. तो 100% सत्य అయితే 100% సత్యం सिर्फ एक बचता है, కేవలం ఒక్కరు మిగులుతారు. और बाकी सब మిగతా వారందరూ परसेंटेज में आ जाते। మిగతా వారందరూ పర్సెంటేజ్లోకి వచ్చేయటం జరుగుతుంది. जो 100% सत्य बचता है, ఏదైతే 100% సత్యం అనేది మిగిలి ఉంటుందో इस सृष्टि पर ఈ సృష్టి మీద जिसके लिए बोला है, దానికోసమే అనడం జరిగింది. इस सृष्टि पर सदा कायम ఈ సృష్టి మీద సదాకాలికం కోసం एक शिव बाबा है। ఒక్క శివ బాబా అయ్యారు. अगर वो शिव बाबा इस सृष्टि पर सदा कायम न रहे, ఒకవేళ ఆ శివ బాబా ఈ సృష్టి మీద సదాకాలికం కోసం లేకపోయినట్లయితే तो ये सृष्टि भी ठहर नहीं सकती। అప్పుడు ఈ సృష్టి కూడా నిలవలేదు. सत्य के बगैर सृष्टि సత్యం లేకుండా సృష్టి అనేది నిలవలేదు. आज की दुनिया झूठ खंड है, భలే ఈ రోజు ప్రపంచం అసత్యపు ఖండం అయ్యింది. लेकिन झूठ खंड भी ठहरा हुआ है ना, కానీ అసత్యపు ఖండం కూడా నిలబడి ఉంది కదా, खलास तो नहीं हो गया अभी, నిలిచి ఉంది కదా, సమాప్తి అయితే అయిపోలేదు కదా. ठहरा हुआ है, इसका मतलब जरूर इसमें कहीं न कहीं सत्य है। నిలిచి ఉంది అంటే దీని అర్థం అయ్యింది ఎక్కడో ఒక దగ్గర సత్యం అనేది ఉంది. और अभी तो మరియు ఇప్పుడైతే जो संपूर्ण सत्य है ఎవరైతే సంపూర్ణ సత్యం ఉన్నారో और सदैव सत्य है, మరియు సదైవం సత్యమైన వారు ఉన్నారో, जिस सत्य के लिए गायन है, ఆ సత్యం కోసం గాయనం అనేది ఉంది. पूर्णमिदं, పూర్ణమిదం, वो सदा पूर्ण है। వారు సదా పూర్ణమైన వారయ్యారు. पूर्णमद है, పూర్ణమదః, उस पूर्ण में से पूरा निकाल लो। ఆ పూర్ణంలో నుండి పూర్తిగా తీసేయండి. पूर्णात् पूजम उदिच्यते, పూర్ణాత్ పూర్ణముదిచ్యతే, पूर्णस्य पूर्णमादाय పూర్ణస్య పూర్ణమాదాయ पूर्णमेवावशिष्यते। పూర్ణమేవావశిష్యతే. वो ऐसा सत्य है వారు ఎటువంటి సత్యం అంటే कि उस सत्य में से पूरा ही सत्य निकाल लिया जाए, ఆ సత్యంలో నుండి పూర్తిగా సత్యాన్ని తీసేసినా కూడా तो भी वो सत्य ही बचता है। అయినా వారు సత్యమే మిగులుతారు. वो कौन है? వారెవరయ్యారు? उसको कहते हैं सदाशिव। వారిని అనడం జరుగుతుంది సదాశివుడు. सदाशिव సదాశివుడు एक होता है ఒక్కరవుతారు. संगम युग में सदाशिव, సంగం యుగంలోని సదాశివుడు.
साकार रूप में, సాకార రూపంలోని, जो मुकर्रर रूप से पार्ट बजाने वाला है। ఎవరైతే ముఖర రూపంలో పాత్రని అభినయించేటటువంటి వారు ఉంటారు. और एक होता है सदाशिव, మరియు ఒక్కరవుతారు సదాశివుడు. सिर्फ संगम युग में ही नहीं, కేవలం సంగమ యుగంలోనే కాదు, चाहे संगम हो, అది సంగమమైనా, चाहे शूटिंग पीरियड हो, అది షూటింగ్ పీరియడ్ అయినా, और चाहे 5000 वर्ष का ब्रॉड ड्रामा हो, అది 5000 సంవత్సరాల బ్రాడ్ డ్రామా అయినా, तो भी वो सत्य है जरूर। అయినా కూడా వారు సత్యమయ్యారు తప్పకుండా. उस सत्य की सत्ता जरूर रहती है, ఆ సత్యం యొక్క సత్తా అనేది తప్పకుండా ఉంటుంది. भले सृष्टि में नहीं रहता है। భలే ఈ సృష్టి మీద ఉండరు. कौन? ఎవరు? सदाशिव। సదాశివుడు. तो भी उसकी सत्ता काम करती है। అయినా వారి సత్తా అనేది పనిచేస్తుంది. वो शिव ఆ శివుడు परमधामवासी बन जाता है పరంధామవాసిగా అయిపోతారు संगम युग के बाद। సంగమం యుగం తరువాత. वो परमधामवासी शिव ఆ పరంధామవాసి శివుడు जब परमधामवासी बन जाता है, ఎప్పుడైతే పరంధామవాసిగా తయారైపోతారో तो इस सृष्टि का అప్పుడు ఈ సృష్టి యొక్క चरण शुरू हो जाता है। చరణం ప్రారంభమైపోతుంది. जैसे मकान बनता है, ఏ విధంగా ఇల్లు తయారవుతుంది? इंजीनियर बता देते हैं ऐसे पुल की ఇంజనీర్ చెప్పేస్తాడు ఈ బ్రిడ్జ్ యొక్క आयु, ఆయువు, इस मकान की आयु ఈ इतनी है। ఇంటి యొక్క ఆయువు ఇంత అయ్యింది. तो 4 अवस्थाओं में बताया जाता है कि ये सतो प्रधान स्टेज, ये तमो प्रधान। 4 అవస్థల్లో చెప్పటం జరుగుతుంది. ఇది సతో ప్రధాన స్టేజ్, ఇది తమో ప్రధాన స్టేజ్, ये रजो, ये सतो। ఇది రజో, ఇది సతో. तो ऐसे ही అయితే అదే విధంగా आत्मा भी इस सृष्टि पर जब संपन्न बनती है, संपूर्ण ఆత్మ కూడా ఈ సృష్టి మీద ఎప్పుడైతే సంపన్నంగా తయారవుతుందో, सत्य नंबरवार आत्माएं धारण करती हैं, సంపూర్ణ సత్యాన్ని నెంబర్వార్ ఆత్మలు ఎప్పుడైతే ధారణ చేస్తాయో, सात्विक स्टेज को धारण करने के बाद సాత్విక స్టేజ్ని ధారణ చేసిన తరువాత एक लंबे अरसे तक ఒక ఎక్కువ సమయం వరకు वो अपने सत्य को टिका पाती है। అవి వాటి సత్యాన్ని స్థిరం చేసుకోగలుగుతాయి. लेकिन కానీ सदा से भी सृष्टि पर न होने के कारण సదాశివుడి ఈ సృష్టి మీద లేని కారణంగా లాస్ట్కి రిజల్ట్ ఏమవుతుంది? जैसे जैसे असत आत्माएं, जो अपूर्ण आत्माएं हैं, वो सृष्टि पर उतरती रहती हैं। ఏ విధంగానైతే అసత్యాత్మలు అపూర్ణాత్మలు ఈ సృష్టి మీదకు దిగుతూ ఉంటాయో, ऊपर से बाद में उतरती हैं, తరువాత పైనుండి ఏవైతే దిగుతాయో वो अपूर्ण आत्माएं उतरती हैं या संपन्न आत्माएं उतरती हैं? అవి అపూర్ణాత్మలు దిగుతాయా లేక సంపన్నాత్మలు దిగుతాయా? अपूर्ण आत्माएं అపూర్ణాత్మలు దిగుతాయి. माने पूरी अलग? आत्मा नहीं बनती। పూర్తిగా ఆత్మలుగా తయారవ్వవు. पूरे 84 का चक्र लेने वाली పూర్తిగా 84 జన్మల చక్రాన్ని తీసుకునేటటువంటివి आत्माएं नहीं है। ఆత్మలు वो కావు. उतरती है तो उनके संग के रंग में आने से అవి దిగడం ద్వారా వాటి యొక్క సాంగత్యపు రంగులోకి వచ్చి जो संपूर्ण सत्य आत्मा है, ఏదైతే సంపూర్ణ సత్య ఆత్మ ఉంటుందో, बाप समान बनने वाली आत्मा, తండ్రి సమానంగా తయారైనటువంటి ఆత్మ, सुप्रीम सोल के सबसे नजदीक रहने वाली आत्मा, సుప్రీం సోల్ తండ్రికి అందరికంటే దగ్గరగా ఉండేటటువంటి ఆత్మ, वो भी नीचे है। అది కూడా కిందకి దిగుతుంది. 16 कला संपूर्ण से क्या बनती है? 16 కళల సంపూర్ణ నుండి ఏ విధంగా తయారవుతుంది? कलाहीनता की स्टेज की ओर जाती है। కళాహీనత స్టేజ్ వైపుకు వెళ్తుంది. और ये क्रम सत्युग की आदि से ही चलता है। మరియు ఈ క్రమం సత్యుగం ఆది నుండే నడుస్తుంది. तो चलता है ఎందుకు నడుస్తుంది? जैसे सोना होता है, ఏ విధంగా బంగారం ఉంటుంది? सोना में బంగారంలోని चांदी की खाद डाली जाती है। వెండి యొక్క ధాతువును వేయటం జరుగుతుంది.
तो सोने का ग्रेड అప్పుడు బంగారం యొక్క గ్రేడ్ అనేది नीचे उतरता है। కిందకి దిగిపోతుంది. लेकिन चांदी की खाद पड़ी है, కానీ వెండి యొక్క ధాతువు పడింది. चांदी तो बहुत ड्यूरेबल होती है। వెండి అయితే చాలా డ్యూరేబుల్ అయి ఉంటుంది. क्या ఏంటి? चांदी में घिसना घिसाव नहीं आता, వెండిలోని అరుగుదల రాదు. फिर भी सोने का जो అయినా కూడా బంగారం యొక్క ఏదైతే मूल्य है वो कम మూల్యం होता है। ఉంటుందో అది తగ్గిపోతూ వెళ్ళిపోతుంది. त्रेता में जो चांदी की खाद पड़ती है, త్రేతాయుగంలో ఏదైతే వెండి యొక్క ధాతువు పడుతుందో वो आत्माएं ढेर की ढेर उतरती हैं। ఆ ఆత్మలు అనేకం దిగుతాయి. 8 करोड़ आत्माएं 8 కోట్ల ఆత్మలు. और सत्य को पूरा ही మరియు సత్యాన్ని పూర్తిగా नीचे स्टेज में ला देती है। నీచ స్టేజ్లోకి తీసుకొచ్చేస్తాయి. जो सच्चा है, ఏదైతే సత్యత ఉంటుందో, सच्चाई है, సత్యాయి ఉంటుందో, जो ज्ञान है ఏదైతే జ్ఞానం ఉంటుందో वो पूरा ही डिग्रेड हो जाता है। అది పూర్తిగా డిగ్రేడ్ అయిపోతుంది. कौन सी स्टेज तक पहुंचता है? ఏ స్టేజ్ వరకు చేరుకుంటుంది? 8 कला तक पहुंच जाता 8 కళల వరకు है। చేరుకుపోతుంది. आत्मा 8 कला बन जाती है, ఆత్మ 8 కళలకి చేరుకుంటుందో, और 8 कला से भी जब नीचे की स्टेज में आती है మరియు 8 కళల కంటే ఎప్పుడైతే నీచ స్టేజ్లోకి రావటం జరుగుతుందో तो उसे कहते हैं झूठा। అప్పుడు దానిని అనడం జరుగుతుంది అసత్యం. सच्चाई कब तक रही? సత్యత ఎంతవరకు ఉంది? 8 कला से ऊंची स्टेज तक रही, तब तक सत्य। 8 కళల కంటే ఎంతవరకు అయితే ఉన్నతంగా ఉంటుందో అంతవరకు అనడం జరుగుతుంది సత్యం. आत्माएं आत्मिक स्टेज में टिकी हुई थी, ఆత్మలు ఆత్మిక స్టేజ్లో స్థిరమై ఉండేవారు. और 8 कला से नीचे आई, మరియు 8 కళల నుండి కిందకి రావటం జరుగుతుందో झूठी होने लगी। అప్పుడు అసత్యంగా అవ్వడం జరిగిపోతుంది. कहते हैं ये गिलास पानी रखा हुआ है, అనడం జరుగుతుంది కదా, ఈ ఒక గ్లాసు నీళ్లు పెట్టుబడి ఉన్నాయి. ये पानी ఈ నీరు शुद्ध है। శుద్ధమైనవి. और किसी ने आकर के इस पानी को पी लिया, మరియు ఎవరైనా వచ్చి ఆ నీళ్ళని తాగేయటం జరిగింది. तो क्या कहेंगे? అప్పుడు ఏమనడం జరుగుతుంది? झूठा हो गया। ఎంగిలైపోయాయి. तो देव आत्माएं त्रेता के अंत तक అయితే దేవాత్మలు త్రేత అంతం వరకు सत्य स्टेज में रहती है। సత్య స్టేజ్లో ఉంటాయి. 8 कला की स्टेज में है, सत्य स्टेज में है, 8 కళల స్టేజ్లో ఉన్నాయి, సత్య స్టేజ్లో ఉన్నాయి, आत्मिक स्थिति में है। ఆత్మిక స్టేజ్లో ఉన్నాయి. आत्मा को भूली हुई नहीं है। ఆత్మని మరిచిపోబడి లేవు. और जैसे ही 8 कला से नीचे स्टेज आती है, మరియు ఏ విధంగా అయితే 8 కళల నుండి నీచే స్టేజ్ అనేది వస్తుందో तो कोई न कोई निमित्त आत्माएं ऊपर से ऐसी उतरती है, అప్పుడు ఎవరో ఒకరు నిమిత్తాత్మలు అటువంటివి పైనుంచి దిగుతాయి. जो देव आत्माओं को क्या बना देती है? అవి దేవాత్మల్ని ఏ విధంగా తయారు చేసేస్తాయి? झूठा बना देती అసత్యంగా తయారు చేసేస్తాయి. है। झूठा बना देती माना అసత్యంగా తయారు చేసేస్తాయి అనగా जो सतयुग त्रेता में वृत्ति चलती थी, ఏదైతే సత్యయుగం త్రేతాయుగంలో వృత్తి నడిచేదో की సత్యంది आत्मा की ऐसी ఆత్మకి वृत्ति थी ఎటువంటి వృత్తి అయి ఉండేదంటే कि राधा की दृष्टि कृष्ण में और ఏమనంటే రాధ దృష్టి కృష్ణుడి మీద कृष्ण की दृष्टि మరియు కృష్ణుడి యొక్క దృష్టి राधा में ही डूबती थी। రాధ మీదే మునిగేది. वो द्वापर युग के शुरू होते ही कोई ऐसी आत्माएं उतरना शुरू हो गई అది ద్వాపర యుగం ప్రారంభం అవుతూనే ఏదో ఒక ఆత్మ అటువంటిది దిగడం మొదలు పెడుతుంది. जिनके आने मात्र से ही वो आत्माएं అది రావడంతోనే ఆ ఆత్మలు झूठी होने लगी, అసత్యంగా అవ్వడం మొదలు పెట్టేస్తాయి. विविचारी बन गई। వ్యభిచారిగా తయారైపోయాయి. जो विरुद्ध था ఏదైతే ప్రతిజ్ఞ ఉండేదో मर्यादा पुरुषोत्तम पने का మర్యాద పురుషోత్తంతనం యొక్క दृष्टि जो है దృష్టి ఏదైతే ఉంటుందో वो शरीर का ही तो अंग है। అది శరీరం యొక్క అంగమే అయ్యింది కదా. त्रेता में बाहुपाश में बंधते हैं,
త్రేతాయుగంలోని బాహుపాశంలో బంధింపబడడం జరుగుతుంది. वो भी श्रेष्ठ इंद्रिय है। అది కూడా శ్రేష్టమైన ఇంద్రియం అయ్యింది. तो जो श्रेष्ठ इंद्रियों का सुख है वो भी गया, అయితే శ్రేష్ట ఇంద్రియాల సుఖం ఏదైతే ఉండేదో అది కూడా వెళ్ళిపోయింది. और भ्रष्ट इंद्रियों का सुख शुरू हुआ, మరియు భ్రష్ట ఇంద్రియాల యొక్క సుఖం ప్రారంభమయ్యింది. और व्यभिचारी बनना भी शुरू हुआ। మరియు వ్యభిచారిగా అవ్వడం కూడా ప్రారంభమయ్యింది. दृष्टि का व्यभिचार, దృష్టి యొక్క వ్యభిచారం, वृत्ति का व्यभिचार, వృత్తి యొక్క వ్యభిచారం, ज्ञानेंद्रियों का व्यभिचार, జ్ఞానేంద్రియాల వ్యభిచారం, और कर्मेंद्रियों का भी व्यभिचार। మరియు కర్మేంద్రియాల వ్యభిచారం కూడా. तो झूठ की शुरुआत हो गई। అయితే అసత్యం యొక్క ప్రారంభం అయిపోయింది. द्वापर के आदि में ద్వాపరం ఆదిలోని कोई भी मनुष्य आत्मा ऐसी नहीं बचती అటువంటి ఏ మనుష్యాత్మ కూడా మిగలదు, जो ढेर के ढेर అది అనేకం ऊपर से उतरने वाली आत्माओं के పైనుండి వచ్చేటటువంటి ఆత్మల యొక్క संसर्ग संपर्क में नहीं आती। సంసర్గ సంపర్కంలోకి రాకుండా ఉంటాయి. आती है, వస్తాయి, लेकिन उनमें से कुछ आत्मा ऐसी है కానీ వాటిల్లోని కొన్ని ఆత్మలు ఎటువంటివంటే जिनमें आत्मिक स्टेज बहुत ज्यादा है, వారిలోని ఆత్మిక స్టేజ్ అనేది చాలా ఎక్కువ परसेंटेज में भरी रहती है। పర్సెంటేజ్ లోని నింపబడి ఉంటుంది. वो परसेंटेज कहाँ भरा जाता है? ఆ పర్సెంటేజ్ ని ఎక్కడ నింపుకోవటం జరుగుతుంది? संगम। సంగం యుగంలోని. जो आत्माएं अभी सोते जागते ఏ ఆత్మలైతే ఇప్పుడు పడుకుంటూ మేల్కుంటూ उठते बैठते चलते खाना లేస్తూ కూర్చుంటూ భోజనాన్ని చేస్తూ खाते, जितनी आत्मिक स्टेज की प्रैक्टिस करती है ఎంతైతే ఆత్మిక స్టేజ్ యొక్క ప్రాక్టీస్ ని చేస్తాయో, और जितना మరియు ఎంతైతే स्वस्थिति స్వయం స్థితి का जो रचयिता है, रचने वाला है, స్వయం స్థితి యొక్క ఏదైతే రచించేటటువంటి రచయిత ఉంటారో, स्वस्थिति बनाने वाला है, స్వయం స్థితిని తయారు చేసేటటువంటి వారు ఉంటారో, सदैव स्वस्थिति में रहने वाला है, సదైవం స్వయం స్థితిలో ఉండేటటువంటి వారు ఎవరైతే उस ఉంటారో सुप्रीम सोल बाप को याद करती है, ఆ సుప్రీం సోల్ తండ్రిని స్మృతి చేయటం జరుగుతుంది. तो उनमें वो पावर भरती जाती అప్పుడు వారిలోని ఆ పవర్ అనేది నిండిపోతూ వెళ్ళిపోతుంది. है। जैसे कोई बैटरी में पावर भरती है, ఏ విధంగానైతే ఏదైనా బ్యాటరీలో పవర్ అనేది నిండడం జరుగుతుంది కదా, ऐसे वो बैटरीज पावरफुल होती जाती है। అదే విధంగా ఆ బ్యాటరీస్ పవర్ఫుల్ అయిపోతూ వెళ్ళిపోతాయి. कोई बैटरी बहुत पावरफुल बन जाती है और कोई కొన్ని బ్యాటరీలు చాలా పవర్ఫుల్ గా అయిపోతాయి, మరియు కొన్ని బ్యాటరీలు कम पावर वाली रहती है। తక్కువ పవర్ కలిగినవి ఉంటాయి. क्यों रहती है? ఎందుకని ఉంటాయి? पावर भरने वाला तो आ गया, పవర్ ని నింపేవారైతే వచ్చేసారు. वो जनरेटर है, ఆ జనరేటర్ वो ताकत तो सभी बैटरीज को दे रहा है, ఆ శక్తినైతే అన్ని బ్యాటరీస్ కి ఇస్తున్నారు. फिर మరి कोई कम पावर भरता है, कोई ज्यादा पावर भरता है। కొంతమంది ఎక్కువ పవర్ ని నింపుకుంటారు, కొంతమంది తక్కువ పవర్ ని నింపుకుంటారు. कोई बैटरी ऐसी है కొన్ని బ్యాటరీలు ఎటువంటివంటే जो द्वापर की शुरुआत होते ही అవి ద్వాపరం ప్రారంభం అవుతూనే एकदम खाली हो जाती है। పూర్తిగా ఖాళీ అయిపోతాయి. उस समय की जो भी देवात्माएं हैं, ఆ సమయంలో ఉండేటటువంటి ఎంతమంది అయితే దేవాత్మలు ఉంటారో देवात्माओं में सबसे कमजोर देवात्मा बन जाती है। ఆ దేవాత్మల్లోని అందరికంటే బలహీన దేవాత్మలుగా అయిపోవటం జరుగుతుంది. और उस कमजोर देवात्मा में మరియు ఆ బలహీన దేవాత్మల్లోని पतित देवात्मा में పతిత దేవాత్మల్లోని ऊपर से आने वाली पावरफुल आत्मा प्रवेश పైనుండి వచ్చేటటువంటి పవర్ఫుల్ ఆత్మ प्रवेश कर जाती है। ప్రవేశితం చేస్తాయి. जो ऊपर से प्रवेश करती है ఏవైతే పైనుండి ప్రవేశిస్తాయో वो अपनी कोटि की पावन आत्मा है,
అవి తమ కోటి యొక్క పావనాత్మలయ్యాయి. लेकिन इतना ज्ञान उसमें नहीं है తమ కేటగిరీ యొక్క పావనాత్మలయ్యాయి, కానీ అంత పావనాత్మలు కారు. कि विचार क्या होता है ఏమనంటే వ్యభిచారం ఏంటి, और వ్యభిచారం ఏమవుతుంది अव्यभिचार మరియు అవ్యభిచారం ఏమవుతుందో. झूठा किसे कहा जाता है అసత్యం అని దేనిని అనడం జరుగుతుంది और మరియు 100% सच्चा किसे कहा जाता है 100% సత్యం అని దేనిని అనడం జరుగుతుంది. ऐसी आत्मा जब उस कमजोर आत्मा में प्रवेश करती है అటువంటి ఆత్మలు ఆ బలహీన ఆత్మల్లో ఎప్పుడైతే ప్రవేశించటం జరుగుతాయో तो सत्य का ज्ञान न होने के कारण అప్పుడు సత్యం యొక్క జ్ఞానం లేని కారణంగా वो भी तेजी से उस झूठ के संग के रंग में आती है అవి కూడా వేగంగా ఆ అసత్యపు ఆత్మల యొక్క అసత్యపు సాంగత్యపు రంగులోకి రావటం జరుగుతుంది. पतित आत्मा के संग के रंग में आती है పతిత ఆత్మల సాంగత్యపు రంగులోకి రావటం జరుగుతుంది और तेजी से नीचे गिरना शुरू होता है మరియు వేగంగా కిందకి దిగడం ప్రారంభమవుతుంది. क्यों ఎందుకని? क्योंकि उस ఎందుకంటే और तेजी से नीचे गिरना शुरू होता है మరియు వేగంగా కిందకి దిగడం ప్రారంభమైపోతుంది. क्यों ఎందుకు? क्योंकि उस आत्मा की बुद्धि में ఆ ఆత్మల బుద్ధిలోని विचार का ज्ञान వ్యభిచారం యొక్క జ్ఞానం नहीं है లేదు. खूब विचार फैलाती है బాగా వ్యభిచారాన్ని వ్యాపిస్తాయి. दृष्टि वृत्ति का करप्शन फैलाती है దృష్టి వృత్తి యొక్క కరప్షన్ని వ్యాపిస్తాయి. उस फैलाने के टाइम पर ఆ వ్యాపించేటటువంటి సమయంలోని कुछ आत्माएं उस करप्शन से बच करके रहती है కొన్ని ఆత్మలు ఆ కరప్షన్స్ నుండి మిగిలి ఉంటాయి, రక్షింపబడి ఉంటాయి. और कुछ आत्माएं पूरी మరియు కొన్ని ఆత్మలు పూర్తిగా कन्वर्ट हो जाती है కన్వర్ట్ అయిపోతాయి. इसका कारण क्या हुआ దాని కారణం ఏమవుతుంది? कुछ पूरा ही कन्वर्ट हो जाती है पूरी प्रभाव में కొన్ని పూర్తిగా కన్వర్ట్ అయిపోతాయి, పూర్తిగా ప్రభావంలోకి आ जाती है వచ్చేస్తాయి. हैं? संघ के रंग से पूरी प्रभाव में आ जाती है సాంగత్యపు రంగులోకి పూర్తిగా ప్రభావంలోకి వచ్చేస్తాయి. और कुछ अपने को कंट्रोल करके रखती है మరియు కొన్ని తమని తాము కంట్రోల్లో పెట్టుకొని ఉంటాయి. कंट्रोल करके ही नहीं रखती కంట్రోల్ చేసుకొనే పెట్టుకో. उन कन्वर्टेड आत्माओं को जो दृष्टि वृत्ति का करप्शन में पूरी फंस जाती है ఆ కన్వర్టెడ్ ఆత్మల్ని ఏవైతే దృష్టి వృత్తిలోని పూర్తిగా కనెక్షన్లోకి వచ్చేస్తాయో उनको खदेड़ के हिंदुस्तान से बाहर कर देती है వారిని నెట్టివేసి విదేశంలోకి పంపించేస్తాయి. వాళ్ళని నెట్టివేసి హిందుస్థాన్ నుండి బయటికి పంపించేయటం జరుగుతుంది. क्या ఏంటి? वो अलग అవి వేరు, वो बगुले అవి కొంగలు और वो మరియు అవి हंस హంసలు. उनको टिकने नहीं देती వాటిని నిలవనివ్వవు. वो अरब देशों में जाकर के अपना खूब వారు అరబ్ దేశంలోకి వెళ్ళి బాగా स्वतंत्र रूप से विचार फैलाते हैं। స్వతంత్ర రూపంలోని వ్యభిచారాన్ని వ్యాపింపచేయటం జరుగుతుంది. इतना तक उनमें विचार होता है ఎంతవరకు వారిలోని వ్యభిచారం ఉంటుంది అంటే कि भाई बहन क्या है సోదరి సోదరి ఏంటయ్యింది, वो भी नहीं मानता भाई సోదరుడు సోదరి ఏమయ్యింది అది కూడా వారికి తెలియదు. बहन में शादी होने लगती है సోదరుడు సోదరిలోని వివాహం జరగడం జరుగుతుంది. वो तो स्वतंत्र हो गई
అయితే వారైతే స్వతంత్రం అయిపోయారు. व्यभिचार के लिए व्यभिचारी दुनिया बनाने के लिए. వ్యభిచారం కోసం వ్యభిచారి ప్రపంచాన్ని తయారు చేయడం కోసం. और भारत में మరియు భారత్లోని फिर भी ऐसी आत्माएं रहती है భారత్లోని అయినా కూడా అటువంటి ఆత్మలు మిగిలి ఉంటాయి जो व्यभिचार का मुकाबला करती है. అవి వ్యభిచారాన్ని ఎదుర్కోవటం జరుగుతుంది. झूठ का అసత్యాన్ని झूठ माने व्यभिचार. झूठ అంటే వ్యభిచారం. व्यभिचार का मुकाबला करती है. వ్యభిచారాన్ని ఎదుర్కోవటం జరుగుతుంది. मुकाबला करते करते ఎదుర్కొంటూ मुकाबला करने से ఎదుర్కొన్నట్లయితే संघर्ष होता है ना. సంఘర్షం అవుతుంది కదా. संघर्ष करने से సంఘర్షణ చేసినట్లయితే शक्ति क्षीण होगी శక్తి క్షీణమవుతుందా या पावरफुल बनेगा. లేక పవర్ఫుల్ గా తయారవుతుందా? हैं? స్టూడెంట్ ఏదో అన్నారు, मुकाबला పవర్ క్షీణమైపోతుంది అని స్టూడెంట్ అన్నారు. करने से शक्ति क्षीण होती है ఎదుర్కొన్నట్లయితే శక్తి క్షీణమవుతుందా या पावरफुल बनती है. లేక పవర్ఫుల్ గా తయారవుతుందా? क्षीण होती है. క్షీణమవుతుంది అని స్టూడెంట్ అన్నారు. క్షీణమవుతుంది. कोई भी संघर्ष करेंगे ఏ సంఘర్షాన్ని చేసినా కూడా कोई भी संघर्ष करेंगे ఏ సంఘర్షాన్ని చేసినా కూడా तो शक्ति क्षीण होती है. అప్పుడు శక్తి క్షీణమవుతుంది. बाबा ने हमको अभी क्या सिखाया? బాబా మనకి ఏం నేర్పించడం జరిగింది? विकारों से युद्ध तो करना है వికారాలతో యుద్ధాన్ని అయితే చెయ్యాలి. लेकिन जो बाबा ने विकारों से युद्ध करना सिखाया है కానీ బాబా ఏదైతే వికారాలతో యుద్ధాన్ని చేయడం నేర్పించారో उसमें हमारी शक्ति क्षीण हो रही है వాటిల్లోని మన శక్తి క్షీణమవుతుందా या हम पावरफुल बन रहे हैं? లేక మనం పవర్ఫుల్ గా తయారవుతున్నామా? सब पावरफुल बन रहे हैं. అందరూ పవర్ఫుల్ గా తయారవుతున్నారా? हैं? क्यों? స్టూడెంట్ ఏదో అన్నారు, ఎందుకు? क्यों? पढ़ाई तो सबको एक जैसी पढ़ाई जा रही है. ఎందుకు? చదువునైతే అందరికీ ఒకే విధంగా చదివించడం జరుగుతుంది. 63 జన్మల లెక్కాచారం అని స్టూడెంట్ అన్నారు. इन लड़कों की क्या संस्कार? 63 జన్మల సంస్కారం ఏంటయ్యింది? బలహీన సంస్కారాలు అని ఏదో స్టూడెంట్ అన్నారు. नहीं, కాదు. जिन आत्माओं ने व्यभिचारियों का संग लिया है पूर्व जन्मों में ఏ ఆత్మలైతే పూర్వ జన్మల్లోని వ్యభిచారుల యొక్క సాంగత్యాన్ని తీసుకున్నారో वो यहाँ शूटिंग पीरियड में भी వారు ఇక్కడ షూటింగ్ పీరియడ్ లోని కూడా उन व्यभिचारियों के ఆ వ్యభిచారీల యొక్క संग के रंग में आ जाते हैं. సంగత్య రంగులోకి వచ్చేస్తారు. बनी बनाई बन रही अब कुछ बननी नहीं. బనీ బనాయి బన్ రహి అబ్ కుచ్ బన్నీ నాయ్. तो कब बनी बनाई? అయితే ఎప్పుడు తయారు చేయబడింది? 63 जन्मों में जो बनी बनाई है 63 జన్మల్లో ఏదైతే తయారు చేయబడిందో वो यहाँ शूटिंग पीरियड में అది ఇక్కడ షూటింగ్ పీరియడ్ లోని रिहर्सल होती है. రిహర్సల్స్ అవుతాయి. शूटिंग पीरियड में షూటింగ్ పీరియడ్ లోని रील घूमती है. రీల్ తిరుగుతుంది. तो ये जो रील घूम रही है అయితే ఈ రీల్ ఏదైతే తిరుగుతుందో ये रील शिव बाबा घुमा रहा है. ఈ రీల్ ని శివబాబా తిప్పుతున్నారా? रावण घुमा रहा है రావణుడు తిప్పుతున్నాడా? या हम आत्माएं घुमा रही है? లేక ఆత్మలైన మనం తిప్పుతున్నామా? इस रील के घुमाने का ఈ రీల్ ని తిప్పేటటువంటి जिम्मेवार कौन? బాధ్యులు ఎవరయ్యారు? हर आत्मा ప్రతి ఆత్మ अपने लिए खुद స్వయం కోసం స్వయం जिम्मेवार. బాధ్యులయ్యారు. अभी भगवान बाप तो आकर के हमारी ఇప్పుడు భగవంతుడు తండ్రి వచ్చి మన యొక్క बुद्धि रूपी हथेली में బుద్ధు రూపి అరిచేతిలోని पूरी तकदीर दे रहा है. పూర్తిగా అదృష్టాన్ని ఇస్తున్నారు. ऐसा करने से ऐसा होगा, అలా చేసినట్లయితే అలా అవుతుంది, ऐसा करने से
ऐसा हो। అలా చేసినట్లయితే అలా అవుతుంది. जानते भी हैं తెలుసు కూడా झूठ क्या है అసత్యం ఏంటి और सत्य क्या है, మరియు సత్యం फिर भी ఏంటి. जानने के बावजूद भी అయినా తెలుసుకున్న తర్వాత కూడా न चाहते हुए भी అనుకోకపోయినా కూడా क्या हो जाता है, ఏమైపోతుంది, झूठ की ओर అసత్యం వైపు आकर्षण हो जाता है। ఆకర్షణ అయిపోతుంది. तो जो झूठ की ओर आकर्षण हो जाता है, అయితే అసత్యం వైపు ఏదైతే ఆకర్షణ అయిపోతుందో तो जानते हैं తెలుసు, ये हमारा ही किया हुआ कर्म है। మనకు తెలుసు ఇది మనం చేసిన కర్మేనని. कोई दूसरे का किया हुआ कर्म అది వేరే ఇతరులు చేసినటువంటి కర్మ नहीं है। కాదు. अगर कोई आत्मा माया बनकर के आती है, ఒకవేళ ఏదైనా ఆత్మ మాయగా అయ్యి వచ్చినా కూడా, रावण बनकर के आती है, రావణుడిగా అయ్యి వచ్చినా కూడా, माया बन के आती है स्त्री रूप में, మాయగా అయ్యి వస్తుంది స్త్రీ రూపంలోని, और रावण बन के आती है మరియు రావణుడిగా అయ్యి వస్తుంది पुरुष रूप में। పురుషుని రూపంలోని. ये दो रूप में माया आती है ना। ఈ రెండు రూపాలలోని మాయ వస్తుంది కదా. అయితే तो जो भी माया आती है, ఏదైతే మాయ వస్తుందో उस माया के प्रभाव में हम झूठ और सत्य को ఆ మాయ యొక్క ప్రభావంలోని మనం అసత్యాన్ని సత్యాన్ని नहीं पहचान पाते। గుర్తించలేకపోతాం. और द्वापर युग में हम कमजोर पड़ जाते हैं। మరియు ద్వాపర యుగంలో మనం బలహీనమైపోతాము. कोई द्वापर में आज में ही कमजोर पड़ते हैं, కొంతమంది ద్వాపరం ఆదిలోనే బలహీనమైపోవటం జరుగుతుంది. कोई द्वापर के मध्य में कमजोर पड़ जाते, కొంతమంది ద్వాపర మధ్యంలో బలహీనం అవ్వటం జరుగుతుంది. दूसरे दूसरे धर्म पिताओं के आने के बाद వేరే వేరే ధర్మపితలు వచ్చిన తర్వాత कोई द्वापर के अंत में, कोई कलयुग के अंत में, కొంతమంది ద్వాపరం అంతంలోని, కొంతమంది కలియుగం అంతంలోని, कोई कलयुग के मध्य में, కొంతమంది కలియుగం మధ్యంలోని, और कोई आत्मा ऐसी है మరియు కొంతమంది ఆత్మలు ఎటువంటివంటే जो कलयुग के अंत तक, अंतिम जन्म तक झूठ, కలియుగం అంతం వరకు, कोई कलयुग के मध्य में, और कोई आत्मा ऐसी కొంతమంది కలియుగం మధ్యంలోని, కొంతమంది ఆత్మలు ఎటువంటివంటే है जो कलयुग के अंत तक, కొంతమంది కలియుగం అంతం వరకు, अंतिम जन्म तक झूठ అంతిమ జన్మ వరకు से लड़ाई लड़ती रहती है। అసత్యంతో యుద్ధాన్ని చేస్తూ ఉంటుంది. कैसे? ఎలా? अंतिम जन्म तक लड़ाई लड़ेंगी అంతిమ జన్మ వరకు యుద్ధాన్ని చేసినట్లయితే तो संघर्ष करते करते उन आत्माओं का हाल क्या होगा? అప్పుడు సంఘర్షాన్ని చేస్తూ చేస్తూ ఆ ఆత్మల యొక్క స్థితి అనేది ఏ విధంగా అవుతుంది, हैं? పరిస్థితి. बेहाल हो जाना चाहिए। అప్పుడు ఆ ఆత్మల యొక్క స్థితి అనేది దుస్థితి అయిపోవాలి. हैं? बेहाल नहीं होना चाहिए। దుస్థితి అయిపోకూడదా? नहीं, కాదు. जैसे यहाँ इस समय संगम युग में ఇక్కడ ఈ సమయంలో సంగమ యుగంలోని जो आत्माएं विकारों से युद्ध कर रही हैं, ఏ ఆత్మలైతే వికారాలతో యుద్ధాన్ని చేస్తున్నారో और हिम्मत नहीं आती, మరియు ధైర్యాన్ని కోల్పోరు. क्या ఏంటి? एक तो होता है ఒకటవుతుంది. विकारी ऐसा వికారి ఎటువంటి వాడంటే जो अपने घर में ही विकारी है, వారు తమ ఇంట్లోనే వికారిగా ఉంటారు. और एक विकारी ऐसा होता है మరియు ఒక వికారి ఎటువంటి వాడు ఎలా ఉంటాడంటే जो अनेकों के साथ भी विचार में आसक्त हो जाता है। అనేకులతో వ్యభిచారంలోని ఆసక్తుడిగా అయిపోవటం జరుగుతుంది. एक है सन्यासी जो ఒక్కరయ్యారు సన్యాసి, अपने घर को सन्यास करता है, ఏదైతే తమ ఇంటిని సన్యాసాన్ని చేయటం జరుగుతుంది. और हम बच्चों को कैसा सन्यास बताया మరియు పిల్లలైన మన కోసం ఎటువంటి సన్యాసాన్ని చెప్పటం జరిగింది? है? बेहद का सन्यासी बनना। బేహద్ సన్యాసిగా తయారవ్వాలి. बेहद का सन्यासी का मतलब क्या है? బేహద్ సన్యాసి అంటే అర్థం ఏంటయ్యింది? कि हमारी कोई हद की गृहस्थी नहीं है। ఏమనంటే మన యొక్క హద్దు యొక్క గృహస్థి ఏమీ కాదు. क्या
ఏంటి? छोटी गृहस्थी नहीं। हमारी कोई छोटी मोटी गृहस्थी नहीं है। మనదేమి చిన్న గృహస్థి ఏమీ కాదు. స్టూడెంట్ కూడా అన్నారు చిన్న గృహస్థి కాదని. वसुधैव कुटुम्बकम, వసుదైవ కుటుంబకం. सारी वसुधा ही మొత్తం వసుధ అంతా కూడా हमारा మన परिवार है। పరివారం అయ్యింది. तो जब सारा ही परिवार हमारा परिवार है, मतलब सारी दुनिया की सारी मनुष्य आत्माएं हमारा परिवार है, మొత్తం మనుష్య సృష్టి యొక్క వసుధ అంతా మన పరివారం అయినట్లయితే సృష్టి అంతా, तो उनसे हमारा अलगाव, అప్పుడు వారితోని మన విడిగా ఉండడం रखना चाहिए, दूरवाद खुशवाद होना चाहिए, పెట్టుకోవాలా? దూరంగా ఉంటూ ఖుషీగా ఉండాలా? या मिलजुल कर रहना चाहिए। లేక కలిసి ఉండాలా? కలిసి ఉండాలి అని స్టూడెంట్ అందరూ అన్నారు. लेकिन हम मिलजुल कर रहते हैं तो हमें चैप लग जाता है। కానీ మనం కలిసిమెలిసి ఉన్నట్లయితే మాకు లేపం అనేది అంటూ పోతుంది. फिर क्या करें? మరి ఏం చెయ్యాలి? हैं? हम मिलजुल करके रहते हैं, మేము కలిసిమెలిసి ఉంటాము. और मिलजुल करके रहने के कारण क्या होता है మరియు కలిసిమెలిసి ఉన్న కారణంగా ఏమవుతుందంటే कि हम व्यभिचार में आसक्त हो जाते हैं। మేము వ్యభిచారంలోని ఆసక్తులుగా అయిపోవటం జరుగుతుంది. हमारी इंद्रियां जो है आसक्त हो जाती हैं। మన ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో అవి ఆసక్తులుగా అయిపోతాయి. तो क्या करें? అయితే ఏం చెయ్యాలి? दूरवाद खुशवाद रहे దూరంగా ఉంటూ ఖుషీగా ఉండాలా? या मिक्स होकर के रहे? లేక మిక్స్ అయి ఉండాలా? हाँ? न्यारी और प्यारी बन के रहे। ప్రియంగా అతీతంగా అయి ఉండాలి అని స్టూడెంట్ అన్నారు. कोई मिसाल? ఏదైనా ఉదాహరణ? కమల పుష్పం అని స్టూడెంట్ అన్నారు. మురికిలో కమల పుష్పం ఉంటుంది. कमल का फूल, కమల పుష్పమా? और कमल का फूल तो जड़ है, मिसाल कहाँ हुई? ఆ కమల పుష్పం అయితే జడమైనది అయ్యింది. ఉదాహరణ ఎక్కడయ్యింది? कोई चैतन्य मिसाल बताए? ఏదైనా చైతన్యమైన ఉదాహరణని చెప్పాలి. राम वाली आत्मा। कैसे? రామ్వాలి ఆత్మ అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ఎలా? జగదంబాని మాతాజీ అన్నారు. हमारी आत्मा कहते मर्यादा पुरुषोत्तम होना, दूसरे साथ రామ్వాలి ఆత్మ మర్యాద పురుషోత్తముడా? नहीं देंगे। వారైతే వివాహాన్ని చేసుకోలేదు. हैं? अभी है लक्ष्मीनारायण। లక్ష్మీనారాయణలు ఇప్పుడు ఉన్నారా? जब लक्ष्मीनारायण होंगे तब होंगे, अभी का లక్ష్మీనారాయణలు ఎప్పుడైతే ఉంటారో అప్పుడు ఉంటారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? अरे అరే हैं? తయారు చేసేటటువంటి వారు చెబుతున్నారు అని స్టూడెంట్ అన్నారు. बनाने वाला बोल रहा है। తయారు చేసేటటువంటి వారు చెబుతున్నారు. किसको क्या बनाने वाला बोल रहा है? ఎవరిని ఎలా తయారు చేసేటటువంటి వారు చెబుతున్నారు? हैं? నారాయణుడిగా తయారు చేసేటటువంటి వారు అని ఏదో స్టూడెంట్ అన్నారు. ये बोल तो रहा है, చెప్పటం అయితే చెబుతున్నారు. वो ठीक है అదైతే కరెక్టే. कि बनाने वाला बनाता है। తయారు చేసేటటువంటి వారు తయారు చేస్తారు. क्या बनाता है? ఏం తయారు చేస్తారు? दूरवाद खुशवाद बनाता है। దూరంగా ఉంటూ ఖుషీగా ఉండడం తయారు చేస్తారా? కాదు అని స్టూడెంట్ అన్నారు. अभी बात क्या हो रही है? ఇప్పుడు విషయం ఏం నడుస్తుంది? बात हो रही है दूरवाद విషయం నడుస్తుంది. खुशवाद अच्छी बात है, దూరంగా ఉంటూ ఖుషీగా ఉండడం మంచి విషయం అయ్యిందా? या मिक्स होकर के रहना अच्छी बात है? లేక మిక్స్ అయ్యి ఉండడం మంచి విషయం అయ్యిందా? मिक्स होती है। మిక్స్ అయి ఉండడం అని స్టూడెంట్ అన్నారు. मिक्स रहना है, मिक्स रहना మిక్స్ అయి ఉండాలి. है, लेकिन करना क्या है? కానీ ఏం చెయ్యాలి? हाँ, స్టూడెంట్ ఏదో అన్నారు. रहना है भले परिवार के साथ जैसे रहते हैं, ఉండాలి. పరివారంతో ఎలా అయితే ఉంటామో అలాగే परिवार के भांति పరివార సభ్యులతో ऐसे मिक्स होकर के रहना है, ఆ విధంగా మిక్స్ అయి ఉండాలి. लेकिन కానీ बुद्धि బుద్ధి
डिटैच रखनी है। డిటాచ్ గా పెట్టుకోవాలి. बुद्धि कहाँ है? బుద్ధి ఎక్కడ ఉండాలి? जो बाबा ने बताया सत्य। బాబా ఏదైతే చెప్పారో సత్యం. क्या है सत्य? ఏం సత్యం అయ్యింది? आत्मा। ఆత్మ. आत्मिक स्थिति में रहना, ఆత్మిక స్థితిలో ఉండాలి. बिंदु रूपी स्टेज में रहना। బిందు రూపి స్టేజ్ లో ఉండాలి. मैं आत्मा నేను ఆత్మ देह नहीं हूँ। దేహాన్ని కాదు. 5 तत्वों का పంచతత్వాల యొక్క पुतला नहीं हूँ। బొమ్మని కాదు. और 5 तत्वों के पुतले में మరియు పంచతత్వాల బొమ్మలోని प्रभावित होने वाली आत्मा, ప్రభావితం అయ్యేటటువంటి ఆత్మని, जो प्रभावित होने वाली आत्मा है 5 तत्वों के पुतले से, ఏదైతే ప్రభావితం అయ్యేటటువంటి ఆత్మ ఉంటుందో పంచతత్వాల బొమ్మకి, वो रुलाने वाली आत्मा नहीं। అవి ఏడిపించేటటువంటి ఆత్మ అవుతుంది. जो देह से, ఎవరైతే దేహంతో, देह के संबंधियों से, దేహ సంబంధీయులతోని, देह के पदार्थों से దేహం యొక్క పదార్థాలతోని अटैच हो जाते हैं అటాచ్ అయిపోతారు बुद्धि से। బుద్ధితో. बुद्धि को ही आत्मा कहा जाता है। బుద్ధినే ఆత్మ అని అనడం జరుగుతుంది. मन बुद्धि से మనసు బుద్ధితోని जो अटैच हो जाते हैं देह ఎవరైతే అటాచ్ అయిపోతారో, देह के संबंधियों, देह के पदार्थों దేహం యొక్క సంబంధీయులతో, దేహం యొక్క పదార్థాలతోని से छोड़ नहीं सकते। విడిచిపెట్టలేరు. तो अटैच होने वाली बुद्धि అయితే ఆ అటాచ్ అయ్యేటటువంటి బుద్ధి वो फिर डिटैच कैसे होगी? అది మరి ఎలా డిటాచ్ అవ్వగలుగుతుంది? प्रैक्टिस तो करनी पड़ेगी। ప్రాక్టీస్ అయితే చేయాల్సి ఉంటుంది. क्या प्रैक्टिस? ఏం ప్రాక్టీస్? आत्मा। ఆత్మగా అయ్యేటటువంటిది. आत्मा आत्मा? अपने को समझा, స్వయాన్ని అనుకున్నట్లయితే माना 5 तत्वों से डिटैच हो गए। అనగా పంచతత్వాలతో డిటాచ్ అయిపోయింది. ये जड़त्व के ऊपर जीत हुई। ఇది జడత్వం పైన విజయం అయ్యింది. अब रही बात आत्मा में जो विकार भरे हुए हैं, ఇప్పుడు మిగిలి ఉంది విషయం ఏంటంటే ఆత్మలో ఏవైతే వికారాలు నిండి ఉన్నాయో, आत्मा है तो चैतन्य, ఆత్మ అవ్వడానికి చైతన్యం అయ్యింది. देह को नहीं सोचा, देह को नहीं याद किया, जो దేహాన్ని అనుకోలేదు, దేహాన్ని స్మృతి చెయ్యలేదు, జ్యోతిర్బిందువు समझा। लेकिन అనుకున్నాము. ज्योतिबिंदु आत्मा కానీ జ్యోతిర్బిందువు ఆత్మలోని में विकार तो भरे हुए हैं 63 जन्मों के। వికారాలు అయితే నిండి ఉన్నాయి కదా 63 జన్మలవి. तो 63 जन्मों के जो विकार भरे हुए हैं, అయితే 63 జన్మల యొక్క వికారాలు ఏవైతే నిండి ఉన్నాయో, विकृति भरी हुई है, వికృతి ఏదైతే నిండి ఉందో, वो विकृति को खलास करने के लिए क्या करें? ఆ వికృతిని సమాప్తి చేయడం కోసం ఏం చేయాలి? परमात्मा बाप को याद करें। పరమాత్మ తండ్రిని స్మృతి చెయ్యాలి. ऐसी आत्मा को याद करें అటువంటి ఆత్మని స్మృతి చెయ్యాలి जो कभी विकृति में नहीं आती। ఏదైతే ఎప్పుడూ కూడా వికృతిలోకి రాదు. देह में तो आती है, దేహంలోకి అయితే వస్తుంది, लेकिन देह में आने के बावजूद भी కానీ దేహంలోకి వచ్చిన తర్వాత కూడా निवृत्त रहती है, నివృత్తమై ఉంటుంది. और जिसमें प्रवेश करती है उसको మరియు దేనిలోనైతే भी ప్రవేశిస్తుందో निवृत्त बनना దానిని కూడా నివృత్తంగా తయారు చేయటం सिखाती है। నేర్పిస్తుంది. यहाँ तक निवृत्त बनना सिखाती है ఎంతవరకు నివృత్తంగా అవ్వడం నేర్పిస్తుందంటే, कि यादगार दिखाई है कि सांप लिपटे हुए हैं। స్మృతి చిహ్నాన్ని చూపించడం జరిగింది. సర్పాలు చుట్టబడి ఉన్నాయి. क्या? ఏంటి? काम विकार की यादगार सांप लिपटा हुआ है कमर में। కామ వికారం యొక్క స్మృతి చిహ్నం నడుమున చుట్టబడి ఉంది. కామ వికారంది. कोई एक सांप लिपटा हुआ होने की बात होगी क्या? అది ఒక్క సర్పం చుట్టబడి ఉండేటటువంటి విషయం అయ్యిందా ఏంటి? हाँ? एक ही सांप लिपटा था क्या? ఒక్కటే సర్పం చుట్టబడి ఉందా ఏంటి? अरे सारा परिवार जब सारी दुनिया कुटुंब है అరే మొత్తం పరివారం మొత్తం అంతా కుటుంబం అయినట్లయితే तो कितने भी सांप हो, అప్పుడు ఎన్ని సర్పాలైనా కూడా उन सांपों से प्रभावित होने वाली आत्मा ఆ సర్పాలకి ప్రభావితం అయ్యేటటువంటి ఆత్మ नहीं होनी चाहिए। అవ్వకూడదు. वो यादगार बनी हुई है, ఆ స్మృతి చిహ్నం తయారై ఉంది. वो అది सैंपल बताया गया है। శాంపిల్ ని చెప్పటం జరిగింది. ऐसे ही అలాగే क्रोध विकार, క్రోధ వికారం,
क्रोध के लिए క్రోధం కోసం कौन सी भुजा ज्यादा काम करती है क्रोध में? ఏ భుజ అనేది పనిచేస్తుంది క్రోధ వికారంలోని? हैं? कोई की राइट हैंड ज्यादा काम करता है కొంతమందిది రైట్ హ్యాండ్ అనేది ఎక్కువగా పనిచేస్తుంది, और कोई का మరియు కొంతమందిది लेफ्ट हैंड ज्यादा काम करता है। లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువగా పనిచేస్తుంది. घरवाली को कहते हैं लेफ्ट हैंड। ఘర్వాలి ఇంటి ఆవిడని అనడం జరుగుతుంది లెఫ్ట్ హ్యాండ్ అని. और पुरुष स्वयं है మరియు పురుషుడు స్వయం అయ్యాడు राइट हैंड। రైట్ హ్యాండ్. तो क्रोध के रूप में అయితే క్రోధ రూపంలోని जो कार्य करने वाली ఏదైతే కార్యాన్ని చేసేటటువంటి जन्म जन्मांतर की सहयोगी आत्मा है, జన్మ జన్మాంతరాల యొక్క సహయోగి ఆత్మ ఉంటుందో, जीवात्मा होती है ना। దేవాత్మలు ఉంటాయి కదా. तो देवात्माएं तो 21 जन्म तक लगातार एक के साथ దేవాత్మలైతే 21 జన్మల వరకు తోడులోని एक के संग में रहती है। ఒక్క సాంగత్యంలోనే ఉంటాయి. फिर धीरे धीरे उनका संग మరియు నెమ్మది నెమ్మదిగా వారి యొక్క సాంగత్యం किसी का जल्दी टूट जाता है, किसी का కొంతమందిది త్వరగా విడబడుతుంది, కొంతమందిది अंत तक टूटता है। అంతం వరకు తొలగడం జరుగుతుంది. नंबर 1 నెంబర్ వారు అయ్యారు. तो అయితే जो आत्माएं ఏ ఆత్మలైతే आदि से लेकर के ఆది నుండి తీసుకొని अंत तक అంతం వరకు एक के संग के रंग में रंगी है, ఒక్కరి యొక్క సాంగత్యపు రంగులో రంగింపబడి ఉంటారు. जैसे पार्वती के लिए क्या गायन है? ఏ విధంగానైతే పార్వతి కోసం ఏం గాయనం ఉంది? वरम शंभु नतुरौ कुंवारी। వరుం శంభు నతురహు కువారి. अगर मेरा ఒకవేళ నాది पति के रूप में संसर्ग रहे పతి రూపంలో సంసర్గం ఒకవేళ ఉన్నట్లయితే तो एक आत्मा के साथ संसर्ग रहे అప్పుడు ఒక్క ఆత్మతో సంసర్గం అనేది ఉండాలి. और दूसरी మరియు వేరే వేరే వారి యొక్క जास्ती नीचे गिरने वाली आत्माओं के साथ मेरा संसर्ग संपर्क ఎక్కువ కిందకి దిగజారేటటువంటి ఆత్మలతోని నా సంసర్గం అనేది संबंध न जुटे। సంబంధం జోడింపబడకూడదు. कौन सा संबंध? ఏం సంబంధం? सबसे ज्यादा चेप कौन से संबंध में लगता है? అన్నింటికంటే ఎక్కువ క్షేపం అనేది ఏ సంబంధంతో అంటుకుంటుంది? है? రంగు అనేది सबसे ज्यादा అన్నింటికంటే ఎక్కువ तो चेप लगता है, ఏదైతే క్షేప్ అనేది అంటుకుంటుందో, आसक्ति आती है, वो कौन ఆసక్తి వస్తుందో से संबंध में आती है? అది ఏ సంబంధంలో వస్తుంది? हैं? స్టూడెంట్ ఏదో అన్నారు, हैं? अरे భార్యాభర్తల సంబంధంది అని స్టూడెంట్ అన్నారు. एक कन्या है, అరే కన్య ఉంటుంది, सारे जीवन कन्या पवित्र रहती है, మొత్తం జీవితాంతం కన్య పవిత్రంగా ఉంటుంది, माँ बाप की बनकर के रहती है, అమ్మా నాన్నలుగా అయి ఉంటుంది, पीहर घर की होकर के रहती है, पीहर పుట్టింటిదిగా అయి ఉంటుంది, के भांतियों की बनकर के रहती है। పుట్టింటి సభ్యుల వారిగా అయి ఉంటుంది. और जब वो पति के घर चली जाती है మరియు ఎప్పుడైతే ఆమె పుట్టింటి నుండి అత్తవారింటికి భర్త ఇంటికి వెళ్ళిపోతుందో तो किसकी हो जाती है? అప్పుడు ఎవరి వారిగా అయిపోతుంది? पति के घर। ऐसे क्या పతి ఇంటి వారిగా అయిపోతుంది. बात हो गई అలా ఏం విషయం అయిపోయింది? जो इतना परिवर्तन हो गया? ఇంత పరివర్తన అయిపోతుంది. ఏదైతే हैं? देह का लग गया। देह का चैप దేహం యొక్క క్షేపం అంటుకుపోయిందని స్టూడెంట్ అన్నారు. वो लगा దేహం యొక్క ఎటువంటి రంగు అంటుకుంటుందంటే जो उसी संबंध में होता है और అది ఆ సంబంధంలోనే ఉంటుంది. किसी संबंध में మరి ఇంక ఏ సంబంధంలోని नहीं होता। क्लोज कनेक्शन, క్లోజ్ కనెక్షన్. इंद्रियों का ఇంద్రియాల యొక్క सारी इंद्रियों का क्लोज कांटेक्ट మొత్తం అన్ని ఇంద్రియాల యొక్క క్లోజ్ కాంటాక్ట్
जिस संबंध में होता है ఏ సంబంధంలోనైతే ఉంటుందో वो संबंध सबसे नीचे गिराने वाला है। ఆ సంబంధం అన్నింటికంటే కిందకి దిగజార్చేది అవుతుంది. अगर ఒకవేళ ईश्वरीय स्मृति में रहे, ఈశ్వరీయ స్మృతిలో ఉన్నట్లయితే, आत्मिक स्थिति में रहे, ఆత్మిక స్మృతిలో ఉన్నట్లయితే, क्या ఏంటి आत्मा की ఆత్మ पक्की యొక్క स्थिति में रहे, పక్కి స్థితిలో ఉన్నట్లయితే तो चेप लगेगा फिर అప్పుడు క్షేపం అనేది అంటుకుంటుందా? మరి है? नहीं అంటుకోదు అని స్టూడెంట్ అన్నారు. కాదు అని. नहीं लगेगा అంటుకోదా? तो फिर तो करके निकलना चाहिए మరి అప్పుడు చేసి చూడాలి. है? सर कर रहे देखना चाहिए कि नहीं देखना चाहिए? है? చేస్తున్నాము అని స్టూడెంట్ అన్నారు. हैं कोशिश कर रहे हैं सर कोशिश कर ప్రయత్నం చేస్తున్నారు అందరూ అని స్టూడెంట్ అన్నారు. रहे हैं। ప్రయత్నం చేస్తున్నారా? अच्छा, वो कोशिश कायदे अनुसार करेंगे कि बेकायदे अनुसार करेंगे? మంచిది. ఆ ప్రయత్నం అనేది నియమానుసారంగా చేయటం జరుగుతుందా లేక నియమానికి విరుద్ధంగా చేయటం జరుగుతుందా? कायदे कायदे నియమానుసారంగా చేయటం జరుగుతుందని స్టూడెంట్ అన్నారు. अनुसार कैसे? నియమానుసారంగానా? ఎలా कायदे अनुसार करेंगे ఎలా నియమానుసారంగా చేయటం जो జరుగుతుంది? बाबा ने श्रीमत दी है బాబా ఏదైతే శ్రీమతాన్ని ఇవ్వటం జరిగిందో ఆ శ్రీమత అనుసారంగానే స్టూడెంట్ అన్నారు. आशीर्वाद दी है कि चोरी ఏం శ్రీమతాన్ని ఇవ్వటం జరిగింది? कर लो। దొంగతనం చేసేయండి అని. हाँ, కాదు అని స్టూడెంట్ అన్నారు. डकैती डाल लो। దోపిడీ చేసేయండి అనా? चोरी करके हाँ? इस संबंध में ये बात हो रही तो उससे मतलब बच के रहो ఏ సంబంధంలోనైతే విషయం నడుస్తుందో ఆ సంబంధంలోని రక్షింపబడి ఉండండి అని స్టూడెంట్ అన్నారు. అరే इस दुनिया में ఈ ప్రపంచంలోని खास करके भारतवर्ष में तो ముఖ్యంగా భారతదేశంలోనైతే कोई ऐसी कन्याएं होती नहीं है అటువంటి ఏ కన్యలు కూడా ఉండరు जो बिन फेरे हम तेरे बन जाए వివాహం చేసుకోకుండా మేము మీ వారిగా అయిపోతాము అని. और किसी पुरुष के మరియు ఏ పురుషుడి యొక్క इंद्रियों से आसक्त हो जाए, ఇంద్రియాలతో ఆసక్తులుగా అయిపోయినట్లయితే, संसर्ग संपर्क में और संबंध में आने लगे, సంసర్గ సంబంధంలోకి వచ్చినట్లయితే, चोरी चकारी और डकैती की बात दूसरी। దొంగతనం మరియు దోపిడీతనం ఏదైతే ఉంటుందో ఆ విషయం అయితే వేరయ్యింది. तो क्या करेंगे? అయితే ఏం చేయాలి? हैं? अभी तो शिव बाबा ने हमको मंत्र ये दिया है ఇప్పుడైతే శివబాబా మనకి మంత్రాన్ని ఏమి ఇవ్వడం జరిగిందంటే, कि तुम सब ब्रह्मा कुमार कुमारी हो। మీరందరూ బ్రహ్మ కుమార్ కుమారీలయ్యారు. क्या हो? ఏమయ్యారు? ब्रह्मा कुमार हो బ్రహ్మ కుమారులయ్యారు और ब्रह्मा कुमारी हो, మరియు బ్రహ్మ కుమారీలయ్యారు. तो संबंध क्या बन गया? అప్పుడు సంబంధం ఏం తయారైపోయింది? हैं? సోదరుడు సోదరి అయిపోయారు అని స్టూడెంట్ అన్నారు. भाई बहन का संबंध बन गया। సోదర సోదరి సంబంధం అయిపోయింది. अगर एडवांस ज्ञान में आ गए ఒకవేళ అడ్వాన్స్ జ్ఞానంలోకి వచ్చేసినట్లయితే तो भाई भाई तो फिर और ऊंची स्टेज हो गई, भाई भाई అప్పుడు ఇంకా ఉన్నతమైన స్థితి అయిపోయింది. का संबंध बन गया। సోదరుడు సోదరుడి యొక్క సంబంధం అయిపోయింది. फिर ये बातें आनी चाहिए। మరి ఈ విషయాలు రావాలా? फिर ये बुद्धि में कैसे आ गया మరి ఇది బుద్ధిలోకి ఎలా कि వచ్చేసింది? हमारा पूरा परिवार जो है वो ఏమనంటే మన పూర్తిగా పరివారం ఏదైతే ఉంటుందో అది हमारा कुटुंब है। మన కుటుంబం అయ్యింది. जब पूरा परिवार कुटुंब है, सारी दुनिया हमारा कुटुंब है। మరి ఎప్పుడైతే పూర్తిగా పరివారం అంతా మన కుటుంబం అయినట్లయితే, మొత్తం ప్రపంచం అంతా మన కుటుంబం అయినట్లయితే, हमारा परिवार है। तो परिवार जो है అయితే పరివారం ఏదైతే ఉంటుందో वो हमारी बुद्धि में कौन सा परिवार है? అది మన బుద్ధిలోని ఏం పరివారం అయ్యింది? बाहर की दुनिया का परिवार है బయట ప్రపంచం యొక్క పరివారం అయ్యిందా? या जो बाप ने आकर के परिवार बनाया वो परिवार बुद्धि में? లేక తండ్రి వచ్చి ఏదైతే పరివారాన్ని తయారు చేశారో ఆ పరివారం మన పరివారం అయ్యిందా? बाप ने जो परिवार बनाया वो తండ్రి ఏదైతే పరివారాన్ని తయారు చేశారో అది परिवार हमारी बुद्धि में। అది మన పరివారం మన బుద్ధిలో ఉంది. उस परिवार में भी ये ఆ పరివారంలోని కూడా देखना है। ఇది చూడాలి. भाई बहन तो है, సోదర సోదరి అయితే అయ్యారు. लेकिन कहीं एक ही बहन तो नहीं है ऐसी जहाँ हमारा सारा बुद्धि जा रहा हो। ఒకే అక్క అయితే లేదు కదా, ఏదైతే మన ఉద్యోగం అంతా అక్క మీదకి వెళ్తుందో.
ये हमारी बहन है और बाकी सब भतीजे भतीजी। ఈమె మా అక్క అయింది, మిగతా వారందరూ సోదరుడి యొక్క కుమారులయ్యారు, కూతుర్లయ్యారు. ये भी देखना जरूरी है। ఇది కూడా చూడడం తప్పనిసరి అయ్యింది. किसी एक से बहन का रिश्ता विशेष जुड़ गया, ఏ విశేషంగా ఏ ఒక్కరితోనైనా సోదరి యొక్క సంబంధం విశేషంగా జోడింపబడిపోయినట్లయితే और दूसरे से बहन का रिश्ता మరియు వేరే వారితోని సోదరి యొక్క సంబంధం उतना नहीं जुड़ा हुआ, అంత జోడింపబడపోయినట్లయితే उसको बाबा कहते हैं फैमिलियरिटी। అప్పుడు దానిని బాబా అంటారు ఫ్యామిలియారిటీ అని. क्या ఏంటి? किसी के साथ व्यक्तिगत रूप से ఎవరితోనైనా వ్యక్తిగత రూపంలోని फैमिलियरिटी में नहीं आना है। ఫ్యామిలియారిటీలోకి రాకూడదు. अगर फैमिलियरिटी में आवेंगे ఒకవేళ ఫ్యామిలియారిటీలోకి వచ్చినట్లయితే तो भी चूक जाते हैं। అప్పుడు కూడా గురి తప్పిపోవటం జరిగిపోతుంది, గురి తప్పడం జరుగుతుంది. जो फाइनल एग्जाम होगा ना, ఏదైతే ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది కదా, उस फाइनल एग्जाम में ఆ ఫైనల్ ఎగ్జామ్లోని जिस नंबर से पास होना चाहिए ఏ నెంబర్లో అయితే పాస్ అవ్వాలో उस नंबर में पास ఆ నెంబర్లోని పాస్ नहीं होगा। అవ్వలేము. अरे, అరే, परमात्मा बाप के सब बच्चे बच्चियां हैं, పరమాత్మ తండ్రికి అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అయ్యారు, सभी हमारे भाई बहन हैं। అందరూ మన సోదర సోదరీలు అయ్యారు. कोई विशेष लगाव है ఒకవేళ విశేషంగా ఎవరి మీదైనా ప్రేమ ఉన్నట్లయితే, సంబంధం ఉన్నట్లయితే, या कोई विशेष ग्रुप से लगाव है, లేక విశేషమైన ఏ గ్రూప్తో ఒకవేళ సంబంధం ఉన్నా కూడా इसका मतलब దీని అర్థమయ్యింది कहीं न कहीं त्रुटि है। ఎక్కడో ఒక చోట త్రుటి అనేది ఉంది. हम कोई न कोई देहधारी के మనం ఎవరో ఒక్క దేహదారిలోని प्रभाव में आ गए, ప్రభావంలోకి వచ్చేసాం. तो वो देहधारी का प्रभाव हमको फिर नीचे गिराता है। అప్పుడు ఆ దేహదారి యొక్క ప్రభావం మనల్ని కిందకి దించేస్తుంది. इसलिए అందువలనే सारी दुनिया कुटुंब तो बने, మొత్తం ప్రపంచమంతా కుటుంబకంగా అయితే అవ్వాలి, కుటుంబంగా అయితే అవ్వాలి. लेकिन कुटुंब बनने के साथ साथ కానీ కుటుంబంగా అవ్వడానికి తోడులోని हमारी कायदे की स्टेज बनी रहे। మన నియమానుసార స్టేజ్ తయారై ఉండాలి. बेकायदे की स्टेज నియమ విరుద్ధమైన స్టేజ్ అనేది न रहे। ఉండకూడదు. अभी तो ब्राह्मण परिवार में ऐसे बेकायदे पे चलने वाले बहुत हैं। ఇప్పుడు బ్రాహ్మణ పరివారంలో ఆ విధంగా నియమానికి విరుద్ధంగా నడిచేటటువంటి వారు చాలా మంది ఉన్నారు. क्या ఏంటి? ईश्वरीय कायदे के अनुसार ఈశ్వరీయ నియమానుసారంగా जो बाप ने कायदा बताया हुआ है क्लियर తండ్రి ఏదైతే నియమాన్ని చెప్పటం జరిగిందో कर दिया। క్లియర్ చేసేశారు. क्या कर दिया क्लियर? ఏం క్లియర్ చేసేశారు? हम सबके बाप हैं, మనందరికీ తండ్రి ఉన్నారు, ये बुद्धि में रहना चाहिए। ఇది బుద్ధిలో ఉండాలా? या हम परम पिता परमात्मा शिव के बच्चे हैं, ब्रह्मा के साकार లేక మనం పరంపిత పరమాత్మ తండ్రికి పిల్లలమయ్యామా? रूप में भाई बहन है। సాకార రూపంలోని సోదర సోదరీలమయ్యామా? क्या बुद्धि में रहना चाहिए? ఏం బుద్ధిలో ఉండాలి? साकार रूप में है तो సాకార రూపంలో ఉన్నట్లయితే भाई बहन है। అప్పుడు మనం సోదర సోదరీలమయ్యాము. संपर्क संबंध संसर्ग में आना पड़ता है, సంపర్క సంసర్గ సంబంధంలోకి రావాల్సి ఉంటుందో, साथ साथ रहना पड़ता है, తోడులో ఉండాల్సి ఉంటుంది. देह के साथ साकार रूप में దేహంతో పాటు సాకార రూపంలోని कार्यार्थ है, तो కార్యార్థం. हम भाई बहन है। అప్పుడు మనం సోదర సోదరీలమయ్యాము. और जब हम अपनी మరియు ఎప్పుడైతే మనం स्टेज में टिके हुए हैं, हम స్వయం యొక్క స్టేజ్లో స్థిరమై ఉంటామో అప్పుడు आत्मा है, ఆత్మలమయ్యాము. तो हम भाई भाई हैं। అప్పుడు మనం సోదరుడమయ్యాము. पहुंचना तो है भाई 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 की स्टेज तक, చేరుకోవాలి సోదరుడి యొక్క స్టేజ్ వరకు. लेकिन भाई भाई की स्टेज तक न भी पहुंचे కానీ సోదరుడి యొక్క స్టేజ్ వరకు చేరుకోకపోయినా కూడా तो कम से कम అప్పుడు తక్కువలో తక్కువ भाई बहन की स्टेज पर तो हो। సోదరి యొక్క స్టేజ్ వరకు అయితే తక్కువలో తక్కువ ఉండాలి కదా. लेकिन भाई बहन की स्टेज में भी కానీ సోదరి యొక్క స్టేజ్లోని కూడా बाप कहते हैं తండ్రి అంటారు माया మాయ माया आ जाती है। మాయ వచ్చేస్తుంది. क्यों माया आ जाती है? ఎందుకు మాయ వచ్చేస్తుంది? हम तो ब्राह्मण परिवार के बन चुके, మనమైతే బ్రాహ్మణ పరివారం వారిగా అయిపోయాము. माया नहीं आनी चाहिए। మాయ రాకూడదు.
ब्राह्मण परिवार के तो बन चुके, బ్రాహ్మణ పరివారంగా అయితే అయిపోయాం, కానీ लेकिन इस ब्राह्मण परिवार में भी ऐसी ढेर सारी आत्माएं घुसी हुई हैं ఈ బ్రాహ్మణ పరివారంలోని కూడా అటువంటి వారు చాలా మంది దూరిపోయి ఉన్నారు. जो इस्लाम धर्म में कन्वर्ट हो चुकी थी। వారు ఇస్లాం ధర్మంలో కన్వర్ట్ అయిపోయారు. चाहे एडवांस पार्टी हो అది అడ్వాన్స్ పార్టీ అయినా, और चाहे वो बेसिक पार्टी हो। అది బేసిక్ పార్టీ అయినా. बेसिक पार्टी में जड़ें हैं इस्लाम धर्म की, బేసిక్ పార్టీలోని జడాలు ఉన్నారు ఇస్లాం ధర్మం వారు, और एडवांस पार्टी में మరియు అడ్వాన్స్ పార్టీలోని बीज है బీజాలు ఉన్నారు इस्लाम धर्म के, ఇస్లాం ధర్మం యొక్క विचार फैलाने वाले। వ్యభిచారాన్ని వ్యాపింపజేసేటటువంటి వారు. तो ये ध्यान रखना है అయితే ఇది ధ్యానంలో పెట్టుకోవాలి. कि यहाँ सब एक जैसे नहीं है। ఇక్కడ అందరూ ఒకలాంటి వారు కాదు. किसी के मस्तक में कुछ भी लिखा हुआ ఎవరి మస్తకంలోని ఏమి వ్రాయబడి नहीं है, లేదు. इसलिए अपनी सुरक्षा अपने हाथ में है। అందువలనే మన సురక్ష మన చేతుల్లోనే ఉంది. अगर हमने अपनी सुरक्षा को अपनी बुद्धि रूपी हाथ से परखा नहीं, ఒకవేళ మన సురక్షతని మన బుద్ధురూపి చేతితోని ఒకవేళ పరిశీలించుకోకపోయినట్లయితే, तो अभी लास्ट टाइम में जबकि फाइनल परीक्षा हो रही है, ఇప్పుడు లాస్ట్ టైంలోని ఏవైతే ఫైనల్ పరీక్షలు అవుతున్నాయో, फाइनल परीक्षा के नंबर भी आउट ఫైనల్ పరీక్షల యొక్క నెంబర్లు కూడా అవుట్ అనేది होना शुरू हो गए हैं। అవ్వడం ప్రారంభం అయిపోయింది. तो हम कहीं भोजन खा जाए, ఇప్పుడు మనం ఎక్కడ మోచరా అయితే తినడం లేదు కదా. पांच हैं 5 ఉన్నాయి. दुश्मन, శత్రువులు: काम, కామం, क्रोध, క్రోధం, लोभ, లోభం, मोह। మోహం. शंकर जी के गले में मोह लटका हुआ है। శంకర్జీ యొక్క మెడలోని మోహం అనేది వేలాడబడి ఉంది కదా. सर्प लटका हुआ दिखाए जाते हैं। సర్పాలు వేలాడబడి ఉన్నట్లు చూపించడం జరుగుతుంది కదా. मोह, మోహం और सबसे ऊपर మరియు అన్నింటికంటే పైన అహంకారం. ये पांच दुश्मन हैं। ఇవి పంచ శత్రువులయ్యాయి. लेकिन दुश्मनों को కానీ శత్రువుల్ని दुश्मनों से दुश्मनी करनी है क्या? శత్రువులతో శత్రుత్వాన్ని చెయ్యాలా ఏంటి? हाँ, क्या करना है? కాదు అని స్టూడెంట్ అన్నారు. మరి ఏం చెయ్యాలి? हैं? क्या करना है? మరి ఏం చెయ్యాలి? हैं? प्यार करना शुरू करते हैं जैसे हम शिव बाबा से प्यार करते हैं। ప్రేమించడం మొదలు పెట్టేయాలా? ఏ విధంగానైతే మనం శివబాబాని ప్రేమించడం జరుగుతుందో ఆ విధంగా. हाँ? స్టూడెంట్ ఏదో అన్నారు. भले सर्प है, భలే సర్పాలు అయ్యాయి, लेकिन सर्प होते हुए भी కానీ సర్పాలు అయ్యుండి కూడా इतने जो नजदीक है, ఎంత దగ్గరగా ఏవైతే ఉన్నాయో, इससे ये साबित होता है దీని ద్వారా ఏం రుజువవుతుందంటే कि वो सुप्रीम सोल को तो प्यार नहीं करते। అవి సుప్రీం సోల్ని అయితే అంత ప్రేమించదు. क्या? ఏంటి? सुप्रीम सोल को सदा शिव को तो उतना प्यार नहीं करते, लेकिन సుప్రీం సోల్ని సదాశివుణ్ణి అయితే అంత ప్రేమించవు, కానీ किसको प्यार करते हैं? ఎవరిని ప్రేమిస్తాయి? हैं? सुप्रीम सोल जिसमें प्रवेश करता है సుప్రీం సోల్ ఎవరిలోనైతే ప్రవేశించటం జరుగుతుందో उससे प्यार। వారిని ప్రేమించటం జరుగుతుంది. तो जिसमें प्रवेश करता है అయితే ఎవరిలోనైతే ప్రవేశించటం జరుగుతుందో वो कोई नीची कोटि की आत्मा है क्या? అదేమైనా నీచకోటి ఆత్మ అయ్యిందా ఏంటి? हैं? नीची कोटि की आत्मा तो नहीं है। నీచకోటి ఆత్మ అయితే కాదు. सुप्रीम सोल आकर के उसको स्वीकार करता है पहले సుప్రీం సోల్ వచ్చి స్వీకరించటం జరుగుతుంది మొట్టమొదట. है तो उच्च कोटि की आत्मा, అవ్వడానికి ఉన్నత కోటికి సంబంధించిన ఆత్మ అయ్యింది. लेकिन उस देहधारी को याद करें, కానీ ఆ దేహధారిని యాద్ చెయ్యాలా, స్మృతి చెయ్యాలా, उससे चिपके रहे అతన్ని అంటుపెట్టుకొని ఉండాలా. और सुप्रीम सोल को भूल गए మరియు సుప్రీం సోల్ని మర్చిపోయినట్లయితే तो सबको याद किया అప్పుడు శవాన్ని యాద్ చేసామా, స్మృతి చేసామా, या शिव को याद किया, లేక శివుణ్ణి స్మృతి చేసామా? तो कहेंगे सबको याद किया। అప్పుడు అనడం జరుగుతుంది శవాన్ని స్మృతి చేసాము అని.
तो जैसे ఏ విధంగాను అంటే मुर्दे से कोई प्रीति करे, శవాన్ని ఎవరైనా ప్రేమించినట్లయితే, ప్రీతి చేసినట్లయితే, ऐसी ऐसी भी कहानियां आई हैं అలాంటి కథలు కూడా వచ్చాయి. कि पत्नी से बहुत प्यार करता है कोई, ఎవరో భార్యని చాలా ప్రేమించేవాడు. पत्नी जब मर जाती है, భార్య ఎప్పుడైతే మరణిస్తుందో कब्र दाखिल हो गई, సమాధిలోకి సమాధి చేసేయటం జరిగిందో तो कब्र में से निकाल करके उसके साथ प्यार कर लिया. అప్పుడు సమాధిలో నుండి తీసి ప్రేమించడం ప్రారంభం చేయటం జరిగింది. कर्मेंद्रियों का भोग कर लिए. కర్మేంద్రియాలతో భోగాన్ని చేసేయటం జరిగింది. तो जीवित अवस्था में जो भोग किया, అయితే జీవిత అవస్థలో ఉండేటప్పుడు ఏదైతే భోగాన్ని చేయటం జరిగిందో, संग किया, సంఘాన్ని చేయటం జరిగిందో, और मृत अवस्था में मुर्दे के साथ जो संग किया, మరియు మృతావస్థలోని శవంతో ఏదైతే సాంగత్యాన్ని చేయటం జరిగిందో उसमें फर्क क्या पड़ेगा? దానిలో తేడా అనేది ఏముంటుంది? कौन सा ज्यादा तुच्छ हो गया? ఏది ఎక్కువగా తుచ్చంగా అయిపోయింది? जो मुर्दे के साथ प्यार किया, ఏదైతే శవంతోటి ప్రేమని చేయటం జరిగిందో ऐसे मुर्दे के साथ प्यार करने वाले అటువంటి శవంతో ప్రేమని చేసేటటువంటి వారు ब्राह्मणों की दुनिया में बहुत हो गए. బ్రాహ్మణ ప్రపంచంలోని చాలా మంది అయిపోయారు. ब्राह्मणों की दुनिया में भी बहुत है, బ్రాహ్మణ ప్రపంచంలోని కూడా చాలా మంది ఉన్నారు. और फिर बाहर की दुनिया में तो है ही है. మరియు బయట ప్రపంచంలోనైతే అవ్వనే అయ్యారు. ఎందుకు? ये बेहद की बात. ఇది బేహద్దు విషయం అయ్యింది. उसकी पत्नी ज्ञान में आ गई, ఎవరి భార్య అయినా జ్ఞానంలోకి వచ్చేసింది. ज्ञान में आ गई, జ్ఞానంలోకి వచ్చేసింది. उसकी बुद्धि डाइवर्ट हो गई. ఆమె బుద్ధి డైవర్ట్ అయిపోయింది. पति में बुद्धि है नहीं, భర్త మీద బుద్ధి లేనే లేదు. बुद्धि कहाँ चली गई? బుద్ధి ఎక్కడికి వెళ్ళిపోయింది? एक शिव बाबा, ఒక్క శివబాబా, दूसरा न कोई, వేరే ఇతరులు ఎవ్వరూ లేరు. और उसका पति उसके साथ जबरदस्ती करता है. మరియు ఆమె భర్త ఆమెతో పాటు బలవంతం చేయటం జరుగుతుంది. वो बाप की याद में ऊपर उड़ जाती है, ఆమె తండ్రి యాదుల పైకి ఎగిరిపోతుంది. अपने तन को मुर्दा बना दिया. తన తనువుని శవంగా తయారు చేసేసుకుంటుంది. अब वो ज्ञान में चलने वाला पति है या अज्ञानी पुरुष है? అప్పుడు జ్ఞానంలో నడిచేటటువంటి భర్త అయినా అజ్ఞాని పురుషుడైనా उसने जो प्रीति की वो किसके साथ प्रीति की? అతను ఏదైతే ప్రీతిని చేశాడో అది దేనితో చేయటం జరిగింది? मुर्दे के साथ प्रीति की. శవంతో పాటు ప్రీతిని చేయటం జరిగింది. तो मुर्दे के साथ प्रीति करने के कारण అయితే శవంతో పాటు ప్రీతిని చేసిన కారణంగా उसका हाल क्या होगा? అప్పుడు అతని యొక్క పరిస్థితి ఏమవుతుంది? बेहाल हो जाता है. దుస్థితి అయిపోతుంది. चाहे वो ज्ञानी हो, అది జ్ఞాని అయినా, चाहे वो अभी ज्ञानी है अज्ञानी तो है ना। 100 गुना बोल सकता है. జ్ఞాని అయినట్లయితే 100% పాపం ఎక్కుతుంది. अज्ञानी है तो అజ్ఞాని అయినట్లయితే అప్పుడు 1 गुना बोल सकता है. 1% పాపం అనేది అంటుకుంటుంది. यहाँ ఇక్కడ ब्राह्मणों की दुनिया में బ్రాహ్మణ ప్రపంచంలోని सब प्रकार के मौजूद हैं. అన్ని ప్రకారాల వారు హాజరై ఉన్నారు. अच्छे से अच्छे पाठधारी भी हैं మంచిలో మంచి పాత్రధారులు కూడా ఉన్నారు, और बुरे से बुरे पाठधारी भी हैं. మరియు అతి చెడ్డ పాత్రధారులు కూడా ఉన్నారు. जो अच्छे से अच्छे पाठधारी है ఎవరైతే మంచి మంచి वो పాత్రధారులు ఉన్నారో सदैव अपनी बुद्धि के सामने వారు సదైవం తమ బుద్ధి ఎదురుగా बाबा की श्रीमत को रखेंगे. బాబా శ్రీమతాన్ని పెట్టుకోవటం జరుగుతుంది. ऐसी हालत में అటువంటి పరిస్థితుల్లోని बाबा का क्या कहना है? బాబా ఏమనటం జరుగుతుంది? सर्व सर्पण की दुनिया है, సర్పనీల యొక్క ప్రపంచం అయ్యింది. संघ के रंग में आते हैं, సాంగత్యపు రంగులోకి రావటం జరుగుతుంది. वो हमारा परिवार है. सारी అది మన పరివారం అయ్యింది. दुनिया को परिवार का कुटुंब का भांति बनाना है. మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా పరివారం యొక్క కుటుంబంగా తయారు చేయాలి. बन रहे हैं తయారవుతున్నారు. तो दूरवाद खुशवाद होने की बात तो అప్పుడు దూరంగా ఉంటూ ఖుషీగా ఉండేటటువంటి విషయం అయితే नहीं है. కాదు. जैसे शादी में बुलाते हैं, ఏ విధంగానైతే వివాహంలో పిలవడం జరుగుతుంది, हम मना कर देते हैं. మనము రాము అని చెప్పేసి నిషేధించేయటం జరుగుతుంది.
हम नहीं आएंगे, మేము రాము. इसको क्या कहेंगे? అప్పుడు దాన్ని ఏమనడం జరుగుతుంది? इसको कहेंगे दूरबाज खुशबाज. అప్పుడు దాన్ని అనడం జరుగుతుంది దూరంగా ఉంటూ ఖుషిగా ఉండడం అని. अरे 63 जन्म से हिसाब किताब बांधे हैं. అరే 63 జన్మల నుండి లెక్కాచారాన్ని బంధించడం జరిగింది, జోడించడం జరిగింది. बाबा ने तो मुरली में बोला नहीं है బాబా అయితే మురళీలోనేమి చెప్పలేదు. ఏంటి? क्या? तोड़ दो। कि तोड़ ना निभाओ. ఏమనంటే తోడుని నిభాయించొద్దు అని. कोई बुला रहा है ఎవరైనా పిలుస్తున్నట్లయితే और प्यार से बुला रहा है. అది కూడా ప్రేమతో పిలుస్తున్నారు. कोई हमको जान से मार देने के लिए तो नहीं बुला रहा है. మనల్ని చంపేయటం కోసం అయితే పిలవడం లేదు కదా. हैं? घात करने के लिए बुला रहा है क्या? హత్యని చేయడానికి పిలుస్తున్నారా ఏంటి? नहीं. కాదు. तो अगर प्यार से बुला रहा है तो उसके అయితే ఒకవేళ ప్రేమతో పిలుస్తున్నట్లయితే అప్పుడు पास जाना चाहिए ना. వారి దగ్గరికి వెళ్ళాలి కదా. जाना चाहिए लेकिन क्या पक्का करके जाना चाहिए? వెళ్ళాలి, కానీ ఏం పక్కాగా చేసుకొని వెళ్ళాలి? సేవ చేయటానికి అని స్టూడెంట్ कि అన్నారు. हम उसकी सेवा करके आएंगे, మనం వారి సేవని చేసి వద్దాం. उसके प्रभाव में వారి ప్రభావంలో हम नहीं आएंगे. మేము రాము. कुछ भी हो जाए ఏదైపోయినా కూడా हम उसके प्रभाव में नहीं आएंगे. अपना మేము వారి ప్రభావంలోకి రాము. प्रभाव, बाबा का प्रभाव उसके మన ప్రభావం, బాబా ప్రభావాన్ని వారి మీద విడిచిపెట్టి వస్తాము. तो ऐसे ही అయితే అదే విధంగా ये तो वही गृहस्थियों की बात. ఇదయ్యింది గృహస్థీల యొక్క విషయం. लेकिन जो गृहस्थी नहीं है अपने కానీ ఎవరైతే గృహస్థీలు కాదో को ईश्वरीय सेवा में अर्पण कर दिए है, స్వయాన్ని ఈశ్వరీయ సేవలో సమర్పితం చేసేసుకున్నారు, उनके लिए भी यही बात लागू होती వారి కోసం కూడా ఇదే విషయం వర్తిస్తుంది. है. क्या ఏంటి? कोई अगर प्यार से बुलाता है ఎవరైనా ఒకవేళ ప్రేమతో పిలిచినట్లయితే कि आकर के हमको समझाओ, ఏమనంటే వచ్చి మాకు అర్థం చేయించండి. और वो जानता है कि ये तो नीति नियमों पर चलने वाले మరియు వారికి తెలుసు ఏమనంటే వీరు నీతి నియమాల మీద నడిచేవారేమీ కాదు. नहीं है, కాదు, ये तो नियमों का उल्लंघन करने वाले हैं. వీరైతే నియమాలను ఉల్లంఘన చేసేటటువంటి వారయ్యారు. और उनके निमंत्रण को ठुकराए थे. మరియు వారి నిమంత్రాన్ని ఒకవేళ మనం కాదన్నే ఒకవేళ వద్దు అని చెప్పి తిరస్కరించేసినట్లయితే दूरबाज खुशबाज बन करके रहे. దూరంగా ఉంటూ ఖుషీగా ఉండడం ఒకవేళ చేసినట్లయితే कोई प्यार का हाथ बढ़ाए ఎవరైనా ప్రేమతో చెయ్యిని ముందుకు చాచినట్లయితే और वो उस हाथ को ठुकरा दे మరియు వారు ఆ చేతిని తిరస్కరించేసినట్లయితే तो अच्छी बात है क्या? అప్పుడు మంచి విషయమా ఏంటి? ये तो अच्छी बात नहीं. ఇదైతే మంచి విషయం కాదు. तो जो ठुकराने वाली वृत्ति है అయితే ఏదైతే తిరస్కరించేటటువంటి వృత్తి ఉంటుందో वो सन्यासियों की वृत्ति है. అది సన్యాసుల యొక్క వృత్తి అవుతుంది. यहाँ ब्राह्मणों की दुनिया में भी ఇక్కడ బ్రాహ్మణ ప్రపంచంలోని కూడా जो ठुकराते हैं ఎవరైతే తిరస్కరిస్తారో अंदर से जानते हैं कि हमको లోపల నుంచి తెలుసు వీరు మనల్ని इसलिए इसे बुला रहा है, స్నేహంతో పిలుస్తున్నారు, निमंत्रण दे रहा है, నిమంత్రణ అనేది ఇస్తున్నారు, हमसे कुछ लेना चाहता है और अपना कुछ हमको देना चाहता है. మన ద్వారా ఏదైనా తీసుకోవాలని అనుకుంటున్నారు మరియు వారిది మనకి ఏదైనా ఇవ్వాలని అనుకుంటున్నారు. हमें मालूम है మనకు తెలుసు कि दुनिया वाले जो कुछ देंगे वो तो विकारी ही देंगे. మనకు తెలుసు ప్రపంచం వారు ఏదైతే ఇస్తారో అది వికారాలనే ఇస్తారని. वो हमसे यही आशा करेंगे कि हम अपने వారు మన ద్వారా ఏం ఆశను పెట్టుకుంటారంటే बाल बच्चों को शादी वादी करें మేము మా భార్య పిల్లలకి వివాహాలు అవి చెయ్యాలి అని. और हम क्या आशा करेंगे? మరియు మనం ఏం ఆశను పెట్టుకుంటాము వారితో? नहीं करता। हम उनकी जो संबंध है మనం వారి సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి वो एक के साथ जुटाएंगे. వాటిని ఒక్కరితో పాటు జోడించడానికి చూస్తాము. एक के साथ जुटाएंगे ఒక్కరితో జోడించినట్లయితే तो वो भी अभिविचारी बनेंगे. అప్పుడు వారు కూడా అవ్యభిచారిగా తయారవ్వటం జరుగుతుంది. दुनिया भी ప్రపంచం కూడా अभिविचारी बनेगी. అవ్యభిచారిగా తయారవుతుంది. सारी दुनिया को हमें लक्ष्य है, మొత్తం ప్రపంచానికి మన లక్ష్యం ఉంది. हमारा लक्ष्य है सारी दुनिया को शिवालय बनाना.
మన లక్ష్యం అయ్యింది మొత్తం ప్రపంచాన్ని అంతటినీ శివాలయంగా తయారు చేయడం. आलय माने ఆలయం అంటే घर, किसका ఇల్లు. घर बनाना? ఎవరి ఇల్లుగా తయారు చేయడం? शिव का घर बनाना। శివుడి ఇంటిగా తయారు చేయడం. शिव के घर में శివుడి ఇంటిలోని सब भाई बहन है हमारे, అందరూ సోదర సోదరీలయ్యారు మన యొక్క. और शिव हमारा बाप है। మరియు శివుడు మన తండ్రి అయ్యారు. तुम्हें माता త్వమేవ మాత च पिता तुम्हें, वो हमारी च माता పితాత్వమేవ. भी है, वो వారు మన అమ్మ కూడా అయ్యారు हमारा మరియు వారు మన पिता भी। తండ్రి కూడా అయ్యారు. क्योंकि शिव का जो साकार स्वरूप दिखाते हैं ఎందుకంటే శివుని యొక్క సాకార స్వరూపాన్ని ఏదైతే చూపించడం జరుగుతుందో उसमें चंद्रमा के रूप में ब्रह्मा की सोल बैठी हुई है। దానిలోని చంద్రుడి రూపంలోని బ్రహ్మ యొక్క సోల్ కూర్చొని ఉంది. प्यार का स्वरूप भी उसमें बैठा हुआ है। ప్రేమ స్వరూపం కూడా దానిలో కూర్చోబడి ఉంది. और మరియు तीसरे नेत्र के रूप में మూడవ నేత్ర రూపంలోని जो जजमेंट देने वाला है, ఎవరైతే జడ్జ్మెంట్ని ఇచ్చేటటువంటి వారు ఉంటారో बुद्धि का नेत्र, బుద్ధి యొక్క నేత్రం वो भी बैठा हुआ है। అది కూడా కూర్చొని ఉంది. वो हमारा बाप है, वो हमारी వారు మన తండ్రి అయ్యారు, माँ है, వారు మన తల్లి అయ్యారు. दोनों बैठे हुए हैं। ఇద్దరు కూర్చొని ఉన్నారు. दोनों के साथ हमारा संबंध जुड़ा हुआ है। ఇద్దరితో మన సంబంధం జోడింపబడి ఉంది. और वो संबंध మరియు ఆ సంబంధం अस्थायी नहीं है, ఆస్థాయి కాదు, स्थायी संबंध। స్థాయి సంబంధం అయ్యింది. क्या ఏంటి? समय के अनुसार సమయానుసారంగా भले उसका रूप परिवर्तन होता है, భలే దాని రూపం పరివర్తన అవుతుంది. लेकिन కానీ रूप परिवर्तन होते हुए भी రూపం పరివర్తన అయినప్పటికీ కూడా आत्मा वही कार्य करती है। ఆత్మ అదే కార్యాన్ని చేస్తుంది. चाहे वो ब्रह्मासु विष्णु के रूप में हो, అది బ్రహ్మాసో విష్ణు రూపంలోనైనా, और चाहे वो ब्रह्मासु మరియు అది బ్రహ్మాసో ब्रह्मा तो बच्चों में प्रवेश करता है ना। బ్రహ్మ అయితే పిల్లల్లో ప్రవేశించటం జరుగుతుంది కదా. ब्रह्मा బ్రహ్మ सभी ब्राह्मणों में प्रवेश कर सकता है। బ్రాహ్మణ్ అందరిలోని ప్రవేశించగలుగుతారు. ब्रह्मा सरस्वती वाली आत्माएं इस समय బ్రహ్మ సరస్వతి ఆత్మలు ఈ సమయంలోని सभी ब्राह्मणों में प्रवेश कर सकती है, लेकिन బ్రాహ్మణ్ అందరిలోని కూడా ప్రవేశించగలుగుతారు. కానీ अपने को पक्का नहीं कर लेना कि मेरे में अंदर बाप స్వయాన్ని పక్కాగా చేసేసుకోకూడదు. ఏమనంటే మాలోని बाबा आता है, ब्रह्मा बाबा आता है, బాబా వస్తారు, బ్రహ్మ బాబా వస్తారు, मम्मा आती है, మమ్మ వస్తుంది. ऐसा पक्का कह करके दूसरी आत्माओं को सुनाना नहीं चाहिए। అలా పక్కాగా చేసి వేరే ఆత్మలకి వినిపించకూడదు. अगर कोई सुनाते हैं ఒకవేళ అలా ఎవరైనా వినిపించినట్లయితే तो इससे ये साबित होता है कि अपने అప్పుడు దీని ద్వారా మనకి రుజువవుతుంది प्रभाव को दूसरों के सामने बढ़ाना चाहते हैं। తమ ప్రభావాన్ని వేరే వారి మీద పెంచుకోవాలని చూస్తున్నారు. हमारी बात माने दूसरे लोग। వేరే వారు మా మాటను వినాలని. ऐसी बात अगर करेंगे అలాంటి విషయాలను ఒకవేళ చెప్పకపోయినట్లయితే तो प्रभाव बढ़ेगा, అప్పుడు ప్రభావం అనేది పెరుగుతుంది. प्रभाव बढ़ेगा ప్రభావం పెరిగినట్లయితే तो जो अपड़ो- अज्ञानी आत्माएं हैं उस प्रभाव में आएंगे। అజ్ఞాని ఆత్మలు ఎవరైతే ఉంటారో వారు వాళ్ళ ప్రభావంలోకి వస్తారు. जो ज्ञानी आत्माएं हैं, ఎవరైతే జ్ఞాని ఆత్మలు ఉంటారో जिनकी बुद्धि में एक शिव बाबा, ఎవరి బుద్ధిలోనైతే ఒక్క శివబాబా, दूसरा न कोई बसा हुआ है, ఇతరులు ఎవ్వరూ కూడా లేరు, అది ఎవరిలో అయితే నివసించబడి ఉంటుందో वो आत्माएं प्रभाव में आने वाली ఆ ఆత్మల ప్రభావంలోకి వచ్చేటటువంటివి नहीं। కాదు. तो कल्याण अकल्याण अपने అయితే కళ్యాణం అకళ్యాణం మన हाथ में है। చేతుల్లోనే ఉంది. संसार के ప్రపంచం యొక్క संसार की जो भी मनुष्य आत्माएं हैं, ప్రపంచం యొక్క ఎంతమంది అయితే మనుష్యాత్మలు ఉన్నారో हमारी बुद्धि में तो बैठ गया మన బుద్ధిలో అయితే కూర్చుండిపోయింది. कि श्रेष्ठ आत्माएं कौन सी हैं। ఏమనంటే శ్రేష్టమైన ఆత్మలు ఏమయ్యాయి.
जो पूरे 84 जन्म लेने वाली है, ఎవరైతే పూర్తిగా 84 జన్మల్ని తీసుకునేటటువంటి ఉంటాయో, पूरे पक्के 84 जन्म लेने वाले आत्मिक स्थिति में स्थित होने वाले हैं, పూర్తిగా 84 జన్మల్ని తీసుకునేటటువంటి ఆత్మిక స్టేజ్లో పూర్తిగా ఉండేటటువంటి ఆత్మలు ఎవరైతే ఉంటారో वो हमारा परिवार। వారు మన పరివారం అయ్యారు. वो हमारी डायनेस्टी का परिवार है। వారు మన డైనాసిటీ యొక్క పరివారం అయ్యారు. और जो पूरे 84 जन्म लेने वाले नहीं है, మరియు ఎవరైతే పూర్తిగా 84 జన్మల్ని తీసుకునేటటువంటి వారు కాదో वो हमारा परिवार వారు మన పరివారం नहीं है। కాదు. फिर भी అయినా కూడా, परिवार न होते हुए भी పరివారం అవ్వకపోయినా కూడా, शिव जो इस सृष्टि पर आया हुआ है, శివుడు ఏదైతే ఈ సృష్టి మీదకి వచ్చి ఉన్నారో वो सारी दुनिया का कल्याण करने के लिए आया है, వారు మొత్తం ప్రపంచం అంతా కళ్యాణాన్ని చేయడానికి వచ్చి ఉన్నారా, లేక या सिर्फ 9 लाख आत्मा को कल्याण करने के लिए आया है? 9 లక్షల ఆత్మల కళ్యాణాన్ని చేయడానికే వచ్చి ఉన్నారు. सिर्फ 9 लाख सितारों का ही कल्याण करने के लिए नहीं आया है। కేవలం 9 లక్షల సితారలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కళ్యాణాన్ని చేయడానికి కేవలం రాలేదు. सारी सृष्टि की हर मनुष्य आत्मा का कल्याण करने के लिए आया है। మొత్తం సృష్టి యొక్క ప్రతి మనుష్య మాతృల యొక్క కళ్యాణాన్ని చేయడానికి వచ్చి ఉన్నారు. तो हमारी भी ये दृष्टि वृत्ति रहे అయితే మనది కూడా ఈ దృష్టి వృత్తి ఉండాలి. कि कोई भी आत्मा हमारे संसर्ग संपर्क में आती है, हम ఏ ఆత్మ అయినా మన సంసర్గ సంబంధంలోకి వచ్చినట్లయితే उसको ठुकराए नहीं। వారిని మనం తిరస్కరించకూడదు. क्या ఏంటి? कुछ न कुछ कणा दाना ఎంతో కొంత కణాదానాలని उसको देने का लक्ष्य रखे। వారికి ఇచ్చేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవాలి. अगर ये लक्ष्य रखते हैं, ఒకవేళ ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నట్లయితే हमने हिम्मत की ना, మనం ధైర్యం చేశాం కదా. है? हिम्मत करेंगे ధైర్యం చేసినట్లయితే तो मदद అప్పుడు సహాయం అనేది देने वाला कौन? ఇచ్చేటటువంటి వారు ఎవరయ్యారు? सुप्रीम सोल बाप हमको मदद देने के लिए तैयार సుప్రీం సోల్ తండ్రి మనకి సహాయాన్ని చేయడానికి है, क्योंकि हम उसके తయారుగా ఉన్నారు. काम करने के लिए ఎందుకంటే మనం అతని పనిని చేయడానికి निमित्त बनते हैं। నిమిత్తంగా అవుతున్నాం. तो ये नहीं देखना है कि ये सर्प है, అయితే ఇది చూడకూడదు వీళ్ళు సర్పాలయ్యారని. ये काम विकार का सर्प है, ये क्रोध వీరు కామ వికారం యొక్క సర్పాలయ్యారు, विकार का सर्प है, క్రోధ వికారాల యొక్క సర్పాలయ్యారు, ये अहंकार का सर्प है, ये ఇవి అహంకారం యొక్క लोभी సర్పాలయ్యారు, है, వీరు లోబీలయ్యారు, ये हमारा सब कुछ हरण कर लेगा। వీరు మనదంతా హరణం చేసేయటం జరుగుతుంది. ये भाव नहीं रखना, ఈ భావం పెట్టుకోకూడదు. लेकिन कहानी- अंदर से अलर्ट रहना। లోపల నుంచి అలర్ట్ గా ఉండాలి. क्या ఏంటి? क्या अलर्टनेस है? ఏం అలర్ట్నెస్ అనేది ఉండాలి? नुकसान है? नहीं। नहीं, सांप है ये नहीं, सांप के रूप में नहीं देखना। వీరు సర్పమని అని చెప్పి స్టూడెంట్ అన్నారు. సర్పమని కాదు, సర్పమని అనుకోకూడదు. क्या देखना? ఏం చూడాలి? हमको संग का रंग से प्रभावित न हो जाएंगे। మనం వారి యొక్క సాంగత్య రంగుతో ఎక్కడ ప్రభావితం అయిపోకూడదు. आत्मिक स्थिति में रहे, ఆత్మిక స్థితిలో कोई ఉండాలి. भी हो, ఎవరైనా కూడా हम आत्मिक स्थिति में जरूर हैं। మనం ఆత్మిక స్థితిలో తప్పకుండా ఉండాలి. हमारी आत्मा का प्रभाव, हमारी आत्मा की మన ఆత్మ యొక్క ప్రభావం, तीक्ष्णता మన ఆత్మ యొక్క తీక్షణత उसके ऊपर असर करे, వారి మీద ప్రభావం అనేది చూపించాలి. उसकी आत्मा की तीक्ष्णता विकार వారి యొక్క ఆత్మ యొక్క తీక్షణత भाव हमारे ऊपर వికారీ భావం మన మీద असर ప్రభావాన్ని చూపించకూడదు. तो बाबा से अప్పుడు- पूरा सहयोग मिलेगा। బాబా సహయోగం మనకి లభిస్తుంది. ये भी तो सर्विस है। ఇది కూడా సర్వీస్ అయ్యింది కదా. क्या ఏంటి? किसी को सुनाते थे, ऐसे बोलते हैं ये कौन सा ज्ञान है तुम्हारा? బాబా స్టూడెంట్ అన్నారు, మేము ఎవరికైనా వినిపించినట్లయితే ఇదేం జ్ఞానం అయ్యింది అని అంటారు. जो ऐसे ही वो ये लेके बैठे। ऐसे नहीं, ఇలాంటి నియమాలన్నీ చెబుతూ ఉంటారు అని. ఎలాంటి నియమాలు? हम पहले सुनाते ही समय उसको नियम बताने लग पड़ेंगे। మనం మొట్టమొదటి వినిపించే సమయంలో వారికి నియమాలు వినిపించటం మొదలు పెట్టేసినట్లయితే అప్పుడు जैसे वो रिश्तेदारी में कहीं जाते हैं, खाना पीना करो, वो तो उनको मालूम पड़ ही जाता है ना। ఏ విధంగానైతే బాబా మేము ఎక్కడికైనా రిశ్తేదారులు సంబంధుల దగ్గరికి వెళ్ళినట్లయితే మనం తినడం అది చేయటం జరగదు కదా. అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది వీరు ఇలా నియమాలు ఉంటాయని. हाँ, ఆ, कहते ये तेरे बाप ज्ञान नहीं है।
हाँ हम नहीं सुनना चाहेंगे इसलिए ఈ జ్ఞానం మంచిది కాదు, ఈ జ్ఞానాన్ని వినకూడదు అని అంటారు అని స్టూడెంట్ అన్నారు. तो क्या चाहते हो? अपने ज्ञान के అయితే వాళ్ళు మన ద్వారా ఏం కోరుకుంటున్నారు? उनसे पूछो क्या चाहते हो आप? మీరు మా ద్వారా ఏం కోరుకుంటున్నారో వాళ్ళని అడగండి. तेरा ज्ञान तेरे पास है और तो हमारे यहाँ डेली पे भी नहीं चढ़ेगा. हैं? वो क्या चाहते हैं उनसे? వారేం కోరుకుంటారు మన ద్వారా? ये चाहते हैं कि जैसे सारा संबंधी में जुड़ते रहो, ये खाना पीना सब कुछ వారు ఏం కోరుకుంటారంటే మా సంబంధాలలో కలుస్తూ ఉండండి, తినడం త్రాగడం అది మాతో చేస్తూ ఉండండి అని స్టూడెంట్ ఏదో అన్నారు. ये करके रहो हाँ और नहीं तो हमारे घर पे भी नहीं आओ. అయితే ఒకవేళ ఇలాంటివన్నీ చేయకపోతే మా ఇంటికి రాకు అని అంటారు అని స్టూడెంట్ అన్నారు. मना कर देते हैं అయితే రావద్దు అని చెప్పి నిషేధించేస్తారా? तो हमारी छुट्टी हो गई, అప్పుడు మన సెలవైపోయింది. बड़े आसानी से छुट्टी हो गई. చాలా ఈజీగా మన సెలవు అనేది మనకు లభించేసింది. जैसे कहते तो हैं ज्ञान हमारी जिम्मेवारी खत्म हो गई. అప్పుడు మన బాధ్యత అనేది పూర్తి అయిపోయింది. बहुत अच्छी लगी. तो इससे साबित हो गया कि उनका सच्चा प्यार नहीं है. దీని ద్వారా రుజువవుతుంది ఏమనంటే వారిది సత్యమైన ప్రేమ కాదు అని. लेकिन वो ज्ञान तो नहीं सुनते हैं. हैं? కానీ బాబా వారు జ్ఞానాన్ని అయితే వినరు. ज्ञान नहीं सुनते. बुलाते हैं, పిలుస్తారు కదా, बुलाते नहीं है, बुलाते तो हैं. बुलाते పిలుస్తారు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. तो हम जाते हैं. ज्ञान వారు పిలిచినట్లయితే అప్పుడు మనం వెళ్ళటం జరుగుతుంది. नहीं सुनना चाहते. या नहीं सुनते कोई अगर వారు ఒకవేళ వినకపోయినా కూడా పర్వాలేదేం ఏమి. हमारी चलन से మన నడవడిక ద్వారా वो आज नहीं तो कल सुधर जाए. वैसे कहते వారు ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా పరివర్తన అవ్వటం జరుగుతుంది. हैं कि जैसे हमारी इज्जत पे तूने दाग लगा दिया कि ये कौन सा ज्ञान है. हमने कौन सी इज्जत खराब कर दी? बहू మీరు మా గౌరవం మీద మచ్చని తీసుకొచ్చేశారు అని ఏదో అంటారు అని స్టూడెంట్ అన్నారు. की इज्जत खराब कर दी, कि बेटी की इज्जत खराब कर दी, कि बहन की इज्जत खराब कर दी, किसकी इज्जत हमने खराब? మేము బహు కోడలి యొక్క గౌరవాన్ని ఏమైనా మచ్చ తీసుకొచ్చామా? కూతురు యొక్క గౌరవానికి మచ్చ తీసుకొచ్చామా? లేక అక్క యొక్క గౌరవానికి మచ్చను తీసుకొచ్చామా? किसकी इज्जत हमने खराब कर दी? ఎవరి గౌరవాన్ని మేము పాడు చేసేయటం జరిగింది? तो बोला हमारे घर पे नहीं आना. తిన్నగా అనేస్తారు మా ఇంటికి రావద్దు అని. डेली पे वो बात ठीक है, तब ठीक है, तो हम समझ गए. ఆ విషయం అయితే కరెక్టే. అప్పుడు మనం అర్థం చేసేసుకున్నాం ఏమనంటే వీరు तुम सच्चे प्यारे మీరు సత్యమైన ప్రేమ కలిగిన వారు नहीं हो, तुम्हारा प्यार కాదు, झूठा है. మీ యొక్క ప్రేమ అసత్యమైనదయ్యింది. बाबा इनका तो पूरा ही परिवार तोड़ के बैठ गए फिर బాబా అంటారు వీరైతే పూర్తిగా పరివారాన్ని అంతటిని వేరు చేసి కూర్చుండిపోయారు అని ఏదో స్టూడెంట్ అన్నారు. हाँ? हो गया. అయిపోయింది.